సో ఈరోజు భారతం మానవ జీవన మహాజ్ఞాన రథం పార్ట్ 8 ని మనం ఈరోజు మొదలు పెట్టుకుందాం. మనం పోయిన వారం కొన్ని పాయింట్స్ రీకాప్చులేట్ చేసుకుంటూ మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సతీ సహగమనం మాద్రి పాండురాజుతో పాండురాజు ఎలా చనిపోయాడు? పాండురాజు మరి శాపం ద్వారా చనిపోయాడు. అంటే పాండు రోగం అని కూడా అంటారు. పాండు రోగం అంటే సోరియాసిస్ లాంటిది అనమాట. సోరియాసిస్ అంటే సోరియాసిస్ ఎందుకు వస్తుంది అంటే మన లోపల గిల్టీ ఫీలింగ్ ఉన్నప్పుడు, అపరాధ భావం ఉన్నప్పుడు సోరియాసిస్ అనేది వస్తుంది. అపరాధ భావం ద్వారా సోరియాసిస్ వస్తుంది. సో ఆ సోరియాసిస్ ద్వారా ఆయన పాండురాజు మరి మాద్రితో సంగమించినప్పుడు ఆ కింద చనిపోయాడు అని ఉంటుంది అన్నమాట. అంటే పాండురాజు చనిపోవడం అంటే ఇప్పుడు అక్కడ పాండురాజు ఏమిటి? పాండురాజు అంటే సత్వగుణం. ఆ సత్వగుణం మోడిఫై అయ్యి కన్వర్ట్ అయ్యి అడ్వాన్స్ గా పాండవుల రూపంలో వచ్చింది. అంటే మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో తీసుకున్నప్పుడు ఆధ్యాత్మిక లిటరేచర్, భారతీయ ఆధ్యాత్మిక లిటరేచర్లో తీసుకున్నప్పుడు పుత్రులు తండ్రి యొక్క కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది. అంటే తండ్రి యొక్క క్యారెక్టరు, తండ్రి యొక్క ప్రోడక్ట్స్ పుత్రులు అని ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ కంటిన్యూయేషన్ అనమాట. తండ్రి ఏమున్నాడో ఆ తండ్రి తర్వాత వచ్చే సంతానం ఆయన యొక్క కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది అనే దాని మీనింగ్తో ఉంటుంది అన్నమాట. సో ఆధికత్వం నుంచి మరి అంతకన్నా హయ్యర్ నిర్గుణంలోకి ప్రయాణం, నిర్గుణము లేకుంటే శుద్ధ సాత్వికత్వం తర్వాత నిర్గుణంలోకి ప్రయాణించడం అనేది ఇక్కడ పాండవులు అంతకన్నా అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళడం. అక్కడ ఇంకా పాండురాజు చాప్టర్ ఆగిపోయింది. ఆ గిల్టీ కాన్షియస్నెస్ పోయింది. ఇంకా గిల్టీ కాన్షియస్నెస్ తో పాటు మాద్రి కూడా సహగమనం చేస్తుంది. మాద్రి అంటే మనం ఊహల ప్రపంచం కూడా సహగమనం చేస్తుంది. మాద్రి అంటే ఊహా ప్రపంచం. ఆ ఊహా ప్రపంచం కూడా సత్వగుణంతో పాటు మరి అది అక్కడ ఊహా ప్రపంచం పోయి ఇంకా ఎవరు మిగిలారు అంటే ఇంకా కుంతి మాత్రం మిగిలింది. కుంతి అంటే ఏమిటి అనుకున్నాము? కుంతి అంటే ప్రారబ్ధ కర్మ. అంటే
లైఫ్ ఎలా డిజైన్ చేస్తున్నామో ఆ డిజైన్ ప్రకారం ఆ డిజైన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆ డిజైన్ ప్రకారం వెళ్ళడం అనేది మిగిలింది ఇప్పుడు. సో అది అక్కడ కొన్ని పాయింట్స్ అక్కడ మిస్ అయ్యాం మనం. ఆ తర్వాత నెక్స్ట్ మరి ఉన్నాడు ఈ ద్రోణాచార్యుడు విద్య నేర్పించను అన్నప్పుడు కర్ణుడికి నెక్స్ట్ ఆయన నీ నువ్వు ఎవరి దగ్గర అయితే నువ్వు నేర్చుకున్న నీ గురువు దగ్గరికి వెళ్ళి నేను విద్యను అభ్యసించి నీ శిష్యులందరికన్నా ఉత్తముడిని అనిపించుకుంటాను అని ఛాలెంజ్ చేసి ద్రోణాచార్యుడి దగ్గర మరి కర్ణుడు వెళ్ళిపోతాడు. ఆయన గురువు ఎవరు అంటే ఈ ద్రోణాచార్యుడు ఇద్దరి దగ్గర నేర్చుకున్నాడు. ఒకటి భరద్వాజుడు దగ్గర, అంటే భరద్వాజుడు తన తండ్రి, ద్రోణాచార్యుడి తండ్రి భరద్వాజుడి దగ్గర నేర్చుకున్నాడు. మరి దాని తర్వాత పరశురాముడి దగ్గర కూడా కొన్ని ప్రత్యేకమైన అస్త్రాలని స్వీకరించాడు. సో నీ గురువు దగ్గర అన్నప్పుడు ఆయన ఎవరి పేరు చెప్పాడంటే పరశురాముడి దగ్గర నేర్చుకుంటాను అని వెళ్ళిపోయాడు అనమాట. సో పరశురాముడి దగ్గరికి వెళ్ళి మరి ఆయన కర్ణుడు నాకు విద్యను నేర్పించమని అన్ని సేవలు చేసి మళ్ళీ నాకు విద్య నేర్పించమని అడుగుతాడు కర్ణుడు. అయితే ఆయన చెప్తాడు, నేను మరి బ్రాహ్మణులకు తప్ప విద్యను వేరే వాళ్ళకు నేర్పించాను అని చెప్తాడు. మరి ఆయన విద్యను ఎక్కడ పోయినా ఇలాంటి స్థితి వస్తుంది అని కర్ణుడు మరి ఏం చేస్తాడంటే నేను బ్రాహ్మణుణ్ణి అని అబద్ధం చెప్తాడు. నేను బ్రాహ్మణ యువకుణ్ణి అని చెప్పి ఆయన దగ్గర విద్యను నేర్చుకుంటాడు. సో విద్యను నేర్చుకొని మరి విద్యాభ్యాసం అంతా అయిపోతున్న రోజుల్లో ఒకానొక రోజు మరి ఆయన పరశురాముడు అలసటతో పడుకుందాం అనుకున్నప్పుడు ఈ శిష్యుడి తొడ మీద పడుకుంటాడు. తన తొడను దిండుగా పెట్టి మరి పడుకుంటాడు అనమాట. పడుకున్నప్పుడు మరి ఒక ఇంద్రుడు కందరిగ రూపంలో వచ్చి ఈ తొడని కొరికి భరించలేక నొప్పికి కాలు కదిలిస్తే గురువుగారి నిద్ర భంగం అవుతుంది అని మరి ఆయన ఆ నొప్పిని అలాగే భరిస్తాడు. బాగా అలాగే భరించి ఉన్నప్పుడు అది ఇంకా బాగా కొరికే కొద్దీ రక్తం బయటకు వస్తుంది. ఆ రక్తం బయటకు వచ్చి కారి అది ఆ రక్తం యొక్క తడికి మరి పరశురాముడు మెలకువ వస్తుంది. పరశురాముడికి లేచి ఆ రక్తాన్ని చూసి ఏంటిది అని చూస్తే ఆ కందరిగా కొరకడం. ఇంత నొప్పిని నువ్వు ఎలా భరించావు? ఒక బ్రాహ్మణుడు అయితే ఇంత క్షమత ఉండదు. నిజం చెప్పు, నువ్వెవరు అని ఆయన, నువ్వు క్షత్రియుడైతేనే ఇలా భరించగలవు అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఇలా అబద్ధం చెప్పాడని తెలిసి, నువ్వు నాతో అబద్ధం చెప్పి నన్ను మోసం చేసి నువ్వు విద్యను నేర్చుకున్నావు కాబట్టి నీకు
అసలైన టైంలో నీకు ఈ విద్య జ్ఞాపకం రాదు అని శాపం పెడతాడు, శపిస్తాడు అనమాట. ఆ తర్వాత మనకు తెలిసిందే, అక్కడ నుంచి గురువు దగ్గర నుంచి గురువుని క్షమాపణలు కోరుకొని అంతా చేసి తర్వాత అట్లా జరిగిందే ఈ పాండవులకు కౌరవులకు మధ్య పోటీ జరుగుతున్నప్పుడు ఉత్తములు ఎవరో అన్నప్పుడు అక్కడ ఆయన ప్రవేశించి మరి అదంతా జరుగుతుంది. అది లాస్ట్ వారం చెప్పుకున్నాం. ఇది ఒక పాయింట్. ఆయన పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటాడు. పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవడం అంటే, పరశురాముడు ఎవరు అంటే ఆత్మజ్ఞానం, అంటే ఆత్మజ్ఞానం నేర్చుకున్నాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. మరి తన తండ్రి అయిన భరద్వాజుడు నేర్చుకున్నాడు. భరద్వాజుడు అన్నప్పుడు ప్రకృతి యొక్క జ్ఞానం అని, ప్రకృతి యొక్క జ్ఞానము మరి శక్తికి ఆయన ప్రతీక భరద్వాజుడు. ఆయన ఆయుర్వేదిక్ లో మరి ఎంతో రీసెర్చ్ చేశాడు. అంటే ఆ సైంటిస్ట్ గా రీసెర్చ్ చేశాడు ఆయన. భరద్వాజుడు అన్నప్పుడు, భరత్ అన్నప్పుడు జ్ఞానం వస్తుంది. ఓజస్ అన్నప్పుడు ఈ ప్రకృతి శక్తి ఉంది. ప్రకృతి యొక్క జ్ఞానం ఆయన దగ్గర ఉంది, ప్రకృతి యొక్క శక్తి ఆయన దగ్గర ఉంది. అంటే ద్రోణాచార్యుడు ఆ ప్రకృతి జ్ఞానాన్ని, అంటే ప్రాపంచిక జ్ఞానాన్ని మరి తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. పంచభూతాల జ్ఞానం, శక్తి ఆయన తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. మరి ఆత్మ యొక్క జ్ఞానాన్ని మరి పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గర మరి ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. భరద్వాజుని దగ్గర మరి ప్రకృతి జ్ఞానాన్ని, పంచభౌతిక ప్రకృతి యొక్క జ్ఞానాన్ని, అంటే వేదాలలో ఏం చెప్పబడి ఉందో మరి ఆ వేద జ్ఞానాన్ని అంతా ఎక్కడ తీసుకున్నాడు. ఆత్మ జ్ఞానాన్ని అంతా పరశురాముడి దగ్గర, వేద జ్ఞానాన్ని అంతా భరద్వాజుని దగ్గర శిక్షణ పొందాడు అన్నమాట. అంటే ఈ ద్రోణాచార్యుడు అంటే ఎవరు? మన లోపల ఉన్న ఆ యొక్క సామర్థ్యం యొక్క కొలత, సామర్థ్యాన్ని కొలిచే అంత, అంటే మన సొంత సామర్థ్యం యొక్క జ్ఞానం, మన యొక్క కెపాసిటీ యొక్క, మన సామర్థ్యం యొక్క జ్ఞానాన్ని ద్రోణాచార్యుడిగా తీసుకోవచ్చు మనం. అంటే మనలో ఉన్న ఒక గురుతత్వంని ద్రోణాచార్యుడిగా తీసుకోవచ్చు. మనలో ఉన్న నేర్చుకునే ఆ తత్వం, మనల్ని మనం గుర్తించే ఆ తత్వం, మనలో ఉన్న జ్ఞానాన్ని మనం గుర్తించే ఆ తత్వాన్ని ద్రోణాచార్యుడిగా తీసుకోవచ్చు. ద్రోణాచార్యుడు అంటే మనలో ఉన్న జ్ఞానాన్ని, మనలో ఉన్న శక్తియుక్తుల్ని గుర్తుపట్టే ఆ సామర్థ్యాన్ని ద్రోణాచార్యుడు అంటాం అన్నమాట. సో కర్ణుడు ఎవరి ద్వారా వచ్చాడు? సూర్యుడి అంశలో వచ్చాడు, సూర్యుడి వరం ద్వారా వచ్చాడు. సూర్యుడు అంటే ఆత్మ. మరి అప్పుడు ఎందుకు వచ్చాడు అంటే దుర్వాసుని యొక్క కృప వల్ల వచ్చాడు. దుర్వాసుడికి కృప ఎందుకు వచ్చింది? కుంతి దుర్వాసుడికి మరి ఆహారం వడ్డించి ఎన్నో సేవలు చేసింది. ఆ సేవల
మెచ్చి మరి ఆ మంత్రోపదేశం చేశాడు. అంటే ఈ జన్మకు రాకముందు మనము చేసిన సేవల కార్యక్రమాలకి ఆ పుణ్య ఫలితంగా వచ్చిన వాడే మనలోని కర్ణుడు. కర్ణుడు అంటే టాలెంట్, మేధస్సు. కర్ణుడు అంటే టాలెంట్, మేధస్సు. ఈ సైంటిస్టులు మరి ఆహ్, విద్యావేత్తలు, మేధావులు, మరి పండితులు వీళ్ళంతా కర్ణుడి వీళ్ళంతా కర్ణుడి పాత్ర. అంటే ఈ టాలెంట్ ఉన్న వాళ్ళంతా కర్ణుడు లాంటి వాళ్ళు. మణిపూరక చక్రంలో ఉన్నవాళ్ళు. కర్ణుడు మణిపూర చక్రానికి ప్రతీక. సో, అయితే ఈ కర్ణుడికి మరి అంటే ఈ టాలెంట్ అనేది మనకు ఆత్మ యొక్క జన్మ జన్మల నుంచి వస్తూ ఉన్నది. అదే సూర్యుడి నుంచి రావడం, సూర్యుడి అంశలోంచి రావడం, సూర్యుడి అంశతో రావడం అనేది. అంటే మరి ఆ టాలెంట్ మనం జన్మ జన్మలుగా సంపాదించుకుంటాం. సో, జన్మ జన్మల నుంచి చేసిన పుణ్య ఫలితం వల్ల అది ఈ జన్మలో అంటే కుంతికి పుట్టాడు గదా! అంటే ఈ జన్మలో అది గతంలో సంపాదించుకున్న టాలెంట్ ఈ జన్మలో మనకు కష్టపడకుండానే స్వతహాగా, సహజ సిద్ధంగా మనకు ఆ టాలెంట్స్ అన్నీ వస్తాయన్నమాట. అలాంటి వాళ్ళే ఈ విద్యావేత్తలు, ఈ పండితులు, ఈ ఇవి. సో, కాబట్టి వాళ్ళకి ఒకలాంటి గుర్తింపు కావాలనే అంటే నేను గొప్పవాడిని, నాకు ఇలా సహజంగానే వచ్చేసింది. అందరికీ లేదు గదా! నాకు సహజంగానే ఉంది ఇలాంటి ఆహ్, ఇలాంటి టాలెంట్. ఆ! మరి నన్ను నాకు దాన్ని గుర్తించాలి. నేను గొప్పవాడిని అని గుర్తించాలి అనే అంటే ఎవరు కష్టపడినా, ఎవరు సాధన చేసినా అలాంటి టాలెంట్స్ వస్తాయి అనే జ్ఞానం వాడికి లేదు. వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ టాలెంట్ అనేది వానికి తెలియదు. సో, అందువల్ల వాడు గర్విష్టి అయ్యాడు. అహంకారి అయ్యాడు. అంటే గ గర్వంతో గర్వంతో ఫ్రెండ్‌షిప్ చేశాడు. అంటే దుర్యోధనతో ఫ్రెండ్‌షిప్ చేశాడు. సో, గర్వం అనేది వస్తుందనమాట అలాంటి వాళ్ళకి. ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు గర్వంతో ఫ్రెండ్‌షిప్ చేస్తారు. గుర్తింపు కోసం. సో, అదనమాట. అయితే ఆయన ఎక్కడ విద్య నేర్చుకున్నాడు? ఈ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన యొక్క టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనకు గత జన్మల నుంచి వచ్చింది. మరి పరశురాముడు దగ్గర మోసపూరితంగా నేర్చుకున్నాడు. అంటే ఆ టాలెంట్ ద్వారా వాళ్ళు మరి ఆత్మజ్ఞానాన్ని కూడా ఒక టాలెంట్‌గానే నేర్చుకోవాలా అని చూస్తారు. ఆయన దేనికోసం బెస్ట్ అనిపించుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకోవడం కోసం నేర్చుకోవడానికి పోలేదాయన. ఆయనలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, ఇంకా బెస్ట్ అనిపించుకోవడం కోసం మరి ఇంకా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలని, మరి విద్య నేర్చుకోవాలని ఎళ్ళాడు పరశురాముడి దగ్గరికి. ఎందుకోసం ఎళ్ళాడు అంటే విద్యగా నేర్చుకోవడం కోసం కాదు. ఈ ప్రపంచంలో నేను బెస్ట్ అనిపించుకోవడం కోసం. అంటే ఆత్మజ్ఞానాన్ని గూడా కొంతమంది వాళ్ళ టాలెంటెడ్ ఫెలోస్ మళ్ళీ ఇలా గూడా ఉపయోగించుకుంటారనమాట. అంటే వాళ్ళు ఆత్మజ్ఞానం కోసం, ఎన్‌లైటన్‌మెంట్ కోసం, దుఃఖాన్ని దూరం జేయడం కోసం కాకుండా గొప్పల కోసం, గొప్పల కోసం ఆత్మ ధ్యానం జేయడం, గొప్పల కోసం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడం అనేది ఇది మోసపూరితంగా నేర్చుకోవడం అన్నమాట. సో, అలాంటి వాళ్ళకి నిజమైన ఆ జ్ఞానము నిజమైన పరిస్థితుల్లో నీకు అది గుర్తుకు రాదు అన్నప్పుడు నిజ కష్టాలొచ్చినప్పుడు
లైఫ్‌లో నిజంగా కష్టాలొచ్చినప్పుడు ఆ ఆత్మజ్ఞానం అంతా వారికి పనికిరాదు. అంటే ఉపయోగపడదు. ఆ ఆత్మజ్ఞానం వాళ్ళని నిలబెట్టలేదు. పరశురాముడి శాపం అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకు వాళ్ళు మోసపూరితంగా అంటే వాళ్ళ ఉద్దేశ్యము ఆత్మజ్ఞానాన్ని దుఃఖరాహిత్యం కోసం కాకుండా గుర్తింపు కోసం, బెస్ట్ అనిపించుకోవడం కోసం నేర్చుకున్నారు గాబట్టి, వాళ్ళు వాదించగలరు. ఆత్మజ్ఞానిని అనిపించుకోగలరు. మాట్లాడగలరు. ఆ! చర్చల్లో పాల్గొని నిరూపించగలరు. కానీ నిజంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ ఆత్మజ్ఞానంలో వాళ్ళు నిలబడలేరు. నిజంగా ఆ ఆత్మజ్ఞానాన్ని ఇంప్లిమెంట్ వచ్చినప్పుడు, వాళ్ళు దానికి నిలబడలేరు. అదే పరశురాముడి యొక్క శాపం అండి. అంటే ఆత్మజ్ఞానం ఏం చెప్తుందో, ఆత్మజ్ఞానం యొక్క ఎసెన్స్ ఏమిటో, అది వాళ్ళ లోపల నిజంగా ఉండదు. తెలుసు ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ బుక్స్ ద్వారా మనకు మరి మనము కొంతమంది గురువుల్ని కలవడం ద్వారా ఇన్ఫర్మేషన్ రావచ్చు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ నిజంగా జీవితంలో ఇంప్లిమెంట్ చేయాల్సొచ్చినప్పుడు అది నిలబడలేదు. అదే పరశురాముని శాపం అంటే. అంటే నీకు అసలైన టైంలో నీకు నీ విద్య గుర్తుకు రాదు అని చెప్పాడు అంటే అర్థం అన్నమాట. సో, ఇది ఇక్కడ ఉంది. తర్వాత ఇలా అయింది. సో, పాండవులకి, కౌరవులకి మధ్య ఆ విభేదాలు జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు మళ్ళీ ఎవరు బెస్ట్ అని తెలుసుకోవాలని అలా యువరాజుని ఎవరిని జేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ పాండవులకు, కౌరవులకు పెట్టిన పోటీల్లో సరైన రిజల్ట్స్ అంటే ధృతరాష్ట్రుడికి సరైన రిజల్ట్స్ వచ్చినట్టుగా కనపడలేదు. ఆయన డిసిషన్ తీసుకోలేకపోయాడు. సో, అప్పుడు మరి అయితే కొడుకు మీద ప్రేమ ఉంది. కొడుకు దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, నీవు రాజువు కాబట్టి నువ్వు ఫైనల్ డెసిషన్ నీదే. సో, నువ్వు నన్ను రాజుగా ప్రకటించు అని మరి తండ్రిని ఫోర్స్ చేస్తాడు. తండ్రి మరి అక్కడ డైలమాలో ఉన్నాడు. ఇంక మరుసటి రోజు సభలో యువరాజుని ప్రకటించాలి. ఆ రోజు వచ్చింది. సభలో మరి ఎవరిని యువరాజుని ప్రకటిస్తారు అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ భీష్ముడు అంటే ఆయన ప్రకటించే ముందు రాజు చక్రవర్తి ఇప్పుడు ధృతరాష్ట్రుడు కదా! ఆ చక్రవర్తి తన వారసుడుగా యువరాజుని ఎవరిని ప్రకటిస్తాడు అని సభలో రాజ్యసభలో ఎవరిని ప్రకటిస్తాడు అని జరగబోయే ముందు భీష్ముడు ప్రసంగిస్తాడనమాట. భీష్ముడు తన ప్రసంగంలో చెప్తాడనమాట. చిన్నప్పటి జ్ఞాపకాలు వాళ్ళని పెంచినప్పుడు అన్నదమ్ముల మధ్యలో ఉన్న సంబంధం అవన్నీ గుర్తు చేస్తూ మరి నీ తమ్ముడు తన కొడుకుల్ని నీ మీద నమ్మకంతో వదిలేసిపోయాడు. నేను లేకున్నా నా అన్న ఉన్నాడు నా సంతానాన్ని చూసుకోవడానికి అన్న నమ్మకంతో ఆయన ఎళ్ళాడు. అలాంటి అంటే చిన్నప్పటి నుంచి తన అన్న మీద ఎంత నమ్మకంగా ఉండేవాళ్ళు, అలాంటి స్టోరీస్ అంతా చిన్నప్పటివి గుర్తు చేస్తాడనమాట. సో, ఆ నమ్మకాన్ని ఇప్పుడు వమ్ము చేయవని అనుకుంటున్నాను. న్యాయంగా ఎవరు నీ
తమ్ముడి పిల్లలకి అన్యాయం చేయొద్దు అనే ఉద్దేశంతో ఆయన ప్రసంగిస్తాడనమాట. న్యాయంగా ఎవరు అర్హులో వాళ్ళని మరి వారసుల్నిగా ప్రకటించు, యువరాజుగా ప్రకటించు అన్నట్టుగా ఆయన ప్రసంగం చేస్తాడు. సో, ఈయన అన్నీ విని కొంచెం చలించినా గాని మరి ఇంకా దుర్యోధనుడే దుర్యోధనుడిని ప్రకటించడానికి పోతున్న సమయంలో మళ్ళీ ద్రోణాచార్యుడు వస్తాడనమాట. ద్రోణాచార్యుడొచ్చి ఆపుతాడు. ఆగండి, మీరు యువరాజుగా ఎవరినైనా ప్రకటించే ముందు నా శిష్యుల్ని ఎవరిని ఇప్పుడే ప్రకటించకండి, నా శిష్యుల్ని ఎవరిని యువరాజుగా. ఎందుకు అంటే ఇంకా వాళ్ళు నాకు గురుదక్షిణ ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా నా నా గురుదక్షిణ ఇచ్చేంత వరకు వాళ్ళు ఇప్పుడు యువరాజుగా అయ్యే అర్హత వాళ్ళకి ఇంకా ఉండదు. వాళ్ళు ఇంకా నా శిష్యరికంలోనే ఉన్నారు. వాళ్ళు నాకు ఇంకా గురుదక్షిణ ఇవ్వలేదు కాబట్టి అంతవరకు ఆపండి అని ఆయన అబ్జెక్షన్ చేస్తాడన్నమాట ద్రోణాచార్యుడు. సరే, గురుదక్షిణ ఏం కావాలి కోరుకోండి అన్నప్పుడు ఆయన చెప్తాడనమాట. పాంచాల దేశ రాజు ద్రుపదుడు ఆయన నన్ను పట్టి బంధించి నా కాళ్ళ మీద వేయాలి. ఎవరైతే నా శిష్యుల్లో ఎవరైతే ఆయన పట్టి బంధించి ఇస్తారో వాళ్ళు ఉత్తములని భావించవచ్చు అన్నట్టు ఆయన చెప్తాడు. సో, ఎవరైనా ఇవ్వచ్చు ఇందులో, అదే నాకు గురుదక్షిణ, మీరంతా కలిసి ఇవ్వచ్చు నాకు అని చెప్తాడనమాట. ఇవ్వచ్చు, మీరంతా కలిసి నాకు ఇవ్వచ్చు అని అన్నప్పుడు దుర్యోధనుడు అబ్జెక్షన్ చేస్తాడు. మేము 100 మందిని ఉన్నాము, వాళ్ళు 5 మంది ఉన్నారు. మేమందరం పోరాడి మా శక్తి ద్వారా గెలిచి ఇస్తే ఆ ఫలితం వాళ్ళకు కూడా పోతుంది. సో, ఇది మళ్ళీ అందులో ఈ ఉత్తముడు ఎవరు అనే దానికి మేమందరం గెలిస్తే మేమందరం కష్టపడితే ఫలితం వాళ్ళకు కూడా రావడం వల్ల ఉత్తములు ఎవరో తెలిసేది కూడా కష్టమే. కాబట్టి మేమే వెళ్ళి చేస్తాం. మేమే అంటే ఫస్ట్ ఎవరు అంటే పాంచాల దేశానికి ఎవరు వెళ్ళి చేస్తారు నాకు అన్నప్పుడు ఫస్ట్ దుర్యోధనుడు రాడు. అర్జునుడు అందరూ ఇంకా ఎవరు లేరా ఈ శిష్యుల్లో, అయితే నేను వేరే వేరే రాజ్యానికెళ్ళి మళ్ళీ కొత్త శిష్యుల్ని తయారు చేసి వాళ్ళ ద్వారా నా కోరికను ఫలింపజేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడు లేచి మీ కోరికను నేను తీరుస్తాను అని అర్జునుడు వస్తాడనమాట. అర్జునుడు ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు మేమే చేస్తాము, అర్జునుడు చెప్పింది నిజమే కానీ అర్జునుడు కాదు, మేం చేస్తాము ఆ పని, పంచాల రాజుని ఓడించి నీ కాళ్ళ మీద వేస్తాము అని అట్లా వాదన చెప్పుకుంటారు. సో, ఇప్పుడు ఇద్దరి మధ్య కలిసి చేస్తే అందరికీ వస్తుంది క్రెడిట్, కాబట్టి డివైడ్ అయిద్దాం అన్నట్టు 2 గ్రూపులుగా, పాండవులు వేరు కౌరవులు వేరుగా 2 గ్రూపులుగా వెళ్తారన్నమాట. 2 గ్రూపులుగా వెళ్ళినప్పుడు అర్జునుడు సో ఈ కర్ణుడు కూడా కౌరవుల సైడ్ ఉండి వెళ్తుంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు, కౌరవుల్ని వెనక్కి పంపించండి అని చెప్తాడు. ఎందుకు, అదేంటి అంటే మరి నా శిష్యులు తేవాలి, నా శిష్యులు గెలవాలి, నా శిష్యుల ద్వారా గెలిపిస్తాను నేను అని ఛాలెంజ్ చేశాను. నా శిష్యులు నిన్ను ఓడిస్తారు అని ఛాలెంజ్ చేశాను. కానీ మీరేమో నా శిష్యులు కాని వాడిని మీ రక్షణగా అంటే కర్ణుని రక్షణగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఒకవేళ వాడి ద్వారా ఒకవేళ మీరు ఓడిపోయినా అది నాకే చెడ్డ పేరు, వాళ్ళ ద్వారా ఒకవేళ మీరు గెలిచినా అది నాకు చెడ్డ పేరు.
ఎందుకంటే ఆయన నా శిష్యుడు కాదు, ఆయన మీద నాకు నమ్మకం లేదు అని ద్రోణాచార్యుడు అబ్జెక్షన్ చేస్తాడు. సో ద్రోణాచార్యుడు అబ్జెక్షన్ చేసినప్పుడు, సో కర్ణుడు లేకుండా వెళ్ళాలి, లేకుంటే వీళ్ళు వెనక్కి వెళ్ళాలి కౌరవులు. ఈ 2 ఆప్షన్స్‌లో ఉన్నప్పుడు కర్ణుడిని పక్కన పెట్టే బయలుదేరుతారనమాట. పాండవులు, కౌరవులు ఇప్పుడు పాంచాల దేశం మీద దండెత్తి మరి ఆయనను బంధించడం కోసం. అయితే పాంచాల దేశం మీద ఏమిటి ఇది బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి అంటే, పాంచాల దేశం మీద ఎందుకు దండెత్తాలి, ద్రుపదుని ఎందుకు బంధించాలనుకున్నాడు అన్నప్పుడు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు మరి ఎవరి శిష్యుడు ప్రప్రథమంగా అంటే భరద్వాజుని శిష్యుడు. భరద్వాజ మహర్షి శిష్యుడు. అంటే తన తండ్రే భరద్వాజుడు. తన తండ్రి దగ్గరనే శిష్యరికం చేశాడనమాట. దాంతో పాటు ఆయన శిష్యుడుగా ఇంకా పాంచాల దేశ రాజకుమారుడైన ద్రుపదుడు కూడా మళ్ళీ అంటే ద్రుపదుడి తండ్రి యజ్ఞసేనుడు అని ఉంటాడు. ఆయన భరద్వాజుడికి ఫ్రెండ్ అనమాట. సో ఆయన కొడుకు అయిన ద్రుపదుడిని కూడా ఈయన శిష్యుడిగా అంటే భరద్వాజుని శిష్యుడిగా చేర్చి ఉంటాడు ఆ గురుకులంలో. అప్పుడు వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అనమాట, ద్రుపదుడు మరి భరద్వాజుడు. సో క్లాస్మేట్స్. ద్రోణాచార్యుడు ఆటోమేటిక్గా ఆయనకు మరి ఆయన ప్రత్యేకంగా పుట్టినవాడు, ఆయనకు సామర్థ్యానికి ప్రతీక ఆయన. సో ఆయన బాగా నేర్చుకుంటూ ఉంటాడు తండ్రి దగ్గర. మళ్ళీ తండ్రి దగ్గర నేర్చుకొని మళ్ళీ ఇతరులకు కూడా నేర్పిస్తుంటాడు. అలా ద్రుపదుడు చాలా విషయాలు మళ్ళీ ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకుంటాడు. చాలా సార్లు ఆయన కఠిన సమయాలలో ఆయన చేత కాపాడబడతాడు కూడా. మరి ద్రుపదుడు కాపాడబడతాడు ద్రోణాచార్యుడి దగ్గర. అలా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్లో ఆయన ఒకసారి మాట ఇచ్చింటాడు, ఎప్పుడైనా నీకు అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి రా, నీకు కావలిస్తే నా రాజ్యంలో సగభాగం నీకు ఇస్తాను, నా సంపద మీద నీకు హక్కు ఉంటుంది, నీ సంపద మీద నాకు హక్కు ఉంటుంది, మన ఫ్రెండ్షిప్ అలాంటిది అని ఆయన మాట ఇచ్చింటారు. అంత ఫ్రెండ్స్గా క్లోజ్గా ఉంటారు అప్పుడు క్లాస్మేట్స్గా ఉన్నప్పుడు గురుకులంలో. అలా మాట ఇచ్చింటాడు. సో ఈయన పెద్దగా అయిన తర్వాత ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అవుతాడు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత. ఈయన ఎంత టాలెంట్ ఉన్నా కానీ, ఎంత శక్తియుక్తులు, ఎంత విద్య ఉన్నా కానీ ఈయన చాలా సింపుల్గా ఉంటాడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడి యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు. మరి కృపాచార్యుడి చెల్లెలు కృపి ద్రోణాచార్యుడి యొక్క భార్య. అంటే కృప అంటే ఏమిటి అంటే, మనలో ఆ విద్యను నేర్పించే తత్వం, విద్యను ప్రసాదించే తత్వాన్ని కృప అంటారు. కృపి అంటే దానికి ఫీమేల్ వర్షన్. అంటే అది విచక్షణతో చేసేది. ఎవరికి ఎంత ఇవ్వాలి విద్య, ఎవరికి ఎంత ఇవ్వకూడదు అని తెలిసే అన్న విచక్షణని కృపి అంటారు అన్నమాట. ఎంత విద్య ఇవ్వాలి, ఎంత విద్య ఇవ్వకూడదు, ఎవరికి విద్య ఇవ్వాలి, ఎవరికి విద్య ఇవ్వకూడదు అనే ఆ విచక్షణ జ్ఞానాన్ని కృపి అంటారు. కృప అంటే విద్యను ఇచ్చే అది. కృపి అంటే విచక్షణతో విద్యనిచ్చే తత్వం. మన లోపల విద్యాదానం చేసే తత్వాన్ని కృపాచార్యుడు అంటారు. మన లోపల ఆ విచక్షణతో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత ఇవ్వకూడదు. ఇప్పుడు తన సొంత కొడుకే అయినా కానీ అశ్వత్థామకు పూర్తిగా అర్జునుడికి ఇచ్చిన అన్ని అస్త్రాలు కానీ అంత
ఇవ్వలేదు. బ్రహ్మాస్త్రం అర్జునుడికి ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. ఫస్ట్ బ్రహ్మాస్త్రం ఇచ్చింది అర్జునుడికే ఇచ్చాడు. తర్వాత ఆయన పట్టుబడితే ఆయనకు కూడా అశ్వత్థామకు కూడా ఇచ్చాడు కానీ మరి అశ్వత్థామకు ఉపసంహరణ తెలియదు. అంటే బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించడం తెలియదు. అర్జునుడికి తెలుసు. మరి అలా ఎందుకు అర్జునుడికి అని ఎక్కువ విద్యను ప్రసాదించాడు, ఎక్కువ విద్యను ఇచ్చాడు అంటే అర్జునుడు మళ్ళా అలాంటి అర్హత గలవాడు, అలా స్వచ్ఛమైన వాడు. అంటే ఆ అర్హత చూసి ఇవ్వడం అనే దాన్ని కృపి అంటారు అన్నమాట. ఫీమేల్ వర్షన్ ఆఫ్ గివింగ్ నాలెడ్జ్. సో ఇప్పుడు కృపిని పెళ్లి చేసుకున్నాడు. అశ్వత్థామ అనే ఆయన శివుడి గురించి బాగా తపస్సు చేసి ఎన్నో ఏళ్ళు మళ్ళీ అశ్వత్థామ అనే కొడుకుని కన్నాడు. అశ్వత్థామ మరి కృపికి ద్రోణాచార్యుడికి సంతానంగా పుట్టాడు. ఈయన శివుడి అంశలో అంటే రుద్రాంశలో వచ్చాడు అన్నమాట. అశ్వత్థామ అంటే అశ్వం అంటే గుర్రం. గుర్రం అంటే ఇంద్రియ శక్తికి మరి ప్రతీక. మరి దాంతోపాటు ఆయన ఒక ప్రత్యేక లక్షణాలతో పుట్టాడు అన్నమాట. రుద్ర అంశలో పుట్టాడు కాబట్టి శివుడి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు శివుడు అంటే మరి ఆత్మ అని వస్తుంది, పరమాత్మ అని వస్తుంది. శివుడిలోని రకరకాల ఆస్పెక్ట్స్ లో హీలింగ్ అనే ఆస్పెక్ట్ కూడా ఉంది. ఆత్మకు హీలింగ్ అనే ఆస్పెక్ట్, స్వతహాగా హీలింగ్ చేసే కెపాసిటీ కూడా ఉంది. సో దాన్ని రుద్రాంశ అంటారు అన్నమాట. అంటే స్వతహాగా ఆత్మకు హీలింగ్ చేసే కెపాసిటీ కూడా ఉంది, ఆ ఆస్పెక్ట్ కూడా ఉంది. సో ఆ హీలింగ్ కెపాసిటీనే రుద్రాంశ అంటారు అన్నమాట. సో ఆ రుద్రాంశలో ఈయన అశ్వత్థామ పుట్టాడు. అశ్వత్థామ గత జన్మలో ఈ అర్జునుడు కృష్ణుడు గత జన్మల్లో నరనారాయణులుగా ఉన్నప్పుడు గత జన్మల్లో నరనారాయణులుగా ఉండి వాళ్ళు అక్కడ బద్రీనాథ్లో వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకు అపోజిట్ గానే మరి ఇంకొక మహర్షి వాళ్ళకు పోటీగా, వాళ్ళకన్నా ఉత్తములు అనిపించుకోవాలన్న పోటీతో తపస్సు చేస్తాడు. ఆయన కూడా శివుడిని మెప్పిస్తాడు. మరి అయితే శివుడిని తపస్సు చేయడము ఆ ఉద్దేశం మాత్రం పోటీ కోసం చేశాడు కాబట్టి అదే కక్ష, అదే మరి పోటీతత్వం మరి ఇప్పుడు నరనారాయణలో నరుడు అర్జునుడుగా పుట్టాడు కదా, అదే పోటీతత్వము వాళ్ళు ఇప్పుడు అర్జునుడితో ఈ జన్మలో అదే పోటీతత్వం కంటిన్యూషన్ వచ్చింది అనమాట. అర్జునుడిని చూసి ఈర్ష్య చెందుతుంటాడు అశ్వత్థామ. ఆయన ఇంద్రియ శక్తి, ఈయన ఇంద్రియ శక్తి. అర్జునుడు ఇంద్రియ శక్తి, మరి అశ్వత్థామ ఇంద్రియ శక్తి. అయితే అశ్వత్థామలో కొంచెం నెగిటివ్ సైడ్స్ ఉన్నాయి. లో ఫ్రీక్వెన్సీ భావాలు ఉన్నాయి. అంటే పోటీతత్వం, ఈర్ష, అలాంటి భావాలు ఉన్నాయి. సో అయితే ఈ అశ్వత్థామ అందుకే ఎప్పుడు అర్జునుడితో పోటీ పడుతూ ఉంటాడు, అర్జునుడి మీద ఈర్ష పడుతూ ఉంటాడు, అర్జునుడిని చూసి ఈర్ష చెందుతూ ఉంటాడు. సో ఆ ఈర్ష తత్వము ఉంది. అయితే ఈయనకు జన్మతః
మళ్ళీ ఒక జంతో ఇక్కడ పుట్టాడనమాట. అంటే ఆయనకొక జమ్ ఇక్కడ ఉంటుంది. రత్నం ఉంటుంది. ఆ రథం ద్వారా ఆయనకు ఆకలి, దప్పిక, అలసట అనేది ఉండదు. సో, అంటే ఆ హీలింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది ఆయన. స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయన్నమాట. అయితే ఆయనకు దెబ్బలు తగిలితే వెంటనే హీల్ అయిపోతుంది. సో, అది ఆయన అశ్వత్థామ పుట్టాడు. అయితే అశ్వత్థామ పుట్టాడు. ఈ ఈయన ద్రోణాచార్యుడి దగ్గర ఎంత విద్య ఉన్నా గాని చాలా సింపుల్‌గా ఉండేవాడు. చాలా సింపుల్‌గా ఉండడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. చిన్నగున్నప్పుడు ఆహ్, ఆ పిల్లగాడికి అశ్వత్థామకు పాలు గూడా ఉండేటివి గాదు. ఆ పాలు పిల్లగాడికి పాలు పోసుకోవడానికి గూడా వాళ్ళ దగ్గర గో సంపద ఉండేది గాదు. వాళ్ళకి గూడా ఇబ్బంది పడేవాళ్ళం. చాలా కష్టంగా ఆర్థిక ఇబ్బందులతో ఉండేవాళ్ళు. సో, ఆ కొడుకు యొక్క ఇబ్బందిని కొడుకు మీద ప్రేమతో ఆ కొడుకు యొక్క ఇబ్బందిని చూడలేక ద్రోణాచార్యుడు ఆహ్, చిన్నగున్నప్పుడు వాళ్ళు గురుకులంలో ఉన్నప్పుడు విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఫ్రెండ్ ద్రోణ ద్రుపదుడు గుర్తుకొచ్చి ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు. ద్రుపదుడి దగ్గరికెళ్ళినప్పుడు ద్రుపదుడు అంటే ఈయన దగ్గర పేదరికం వల్ల అంత నార వస్త్రాలు మరి అలా అంటే పేదరికం ఉట్టి పడుతూ ఉంటదనమాట. సో, ఈయన వైభవంగా పాంచాల దేశానికి రాజు. మరి వైభవం ఆ రాజ్యసభలోకి నా ఫ్రెండు అలా నా ఫ్రెండు అనుకుంటూ వస్తూ ఉంటే, ఎవరు నీకు ఫ్రెండు? నేనెవరిని అందరూ నవ్వుతారనమాట. అందరు నవ్వితే ఈయనకు కొంచెం పాంచాల దేశ రాజు అని ఆయనకు గుర్తుకొచ్చి మరి అవమానిస్తాడనమాట. ఎవరు నీ ఫ్రెండు? నేను ఒక స్కూల్‌లో చదువుకున్నంత మాత్రాన మనం ఫ్రెండ్స్ ఎలా అయిపోతాం? నువ్వెవరు? నేనెవ్వరు? నువ్వెక్కడున్నావు? నేనెక్కడున్నాను? నేనొక చక్రవర్తిని. నువ్వొక నిరుపేదవి. నువ్వు నీకు కావాలనుకుంటే ఒక బ్రాహ్మణుడుగా వచ్చి నా దగ్గర దానం తీసుకో. నీకు 2 అగ్రహారాలు రాసిస్తాను. కానీ ఫ్రెండ్‌ని అని మాత్రం చెప్పకు నన్ను అని చెప్తాడనమాట. అప్పుడు ఈయన చిన్నగున్నప్పుడు మనం ఇలా అనుకున్నాము గదా! ఇలా అన్నావు గదా! మనం మిత్రత్వంగా నువ్వు ఫ్రెండ్‌గా ఇలా నాకు అర్ధరాజ్యమైనా ఇస్తానన్నావు అప్పుడు. నాకు అర్ధరాజ్యం అడగడానికి రాలేదు. ఒక 2 ఆవులు నాకు ఇవ్వు చాలు అని అది అడిగితే 2 ఆవులేంటి 2 అగ్రహాలిస్తాను. నేను దానంగా బ్రాహ్మణుడివి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్టు. కానీ నువ్వు నన్ను ఫ్రెండ్ అనకు అని చెప్తాడనమాట. నేను దానంగా ఎందుకు తీసుకుంటాను? నువ్వు ఫ్రెండ్‌షిప్‌తో ఇస్తానంటే నువ్వు అప్పుడు నా మన ఫ్రెండ్‌షిప్‌కి కృతజ్ఞతగా నువ్వు నాకు మన ఫ్రెండ్‌షిప్‌లో ఇస్తానంటే తీసుకుంటాను గానీ, దానంగా నేను తీసుకోను. నా అని ఆయన ద్రోణాచార్యుడు అంటాడన్నమాట. సో, ఆ వాదంలో నువ్వేం నాకు నేర్పించావు? నా దగ్గర నేర్చుకునే తత్వం ఉంది కాబట్టి నేను నేర్చుకున్నాను. నువ్వు నేర్పించడంలో అంత గొప్పవాడివా? అని ఆయన నేర్పించే తత్వాన్ని ఆయన గురుతత్వాన్ని ఆయన అవహేళన చేస్తాడు ఆ మాటల్లో. అయితే సరే నేను నా నేను అనుకుంటే ఇప్పటికిప్పుడు నేను యుద్ధం చేసి నీ రాజ్యాన్ని నేను కైవసం చేసుకోగలను. అంత విద్య ఉంది నా దగ్గర. కానీ నేను యుద్ధం చేయను నీతో. నేను ఎలాంటి శిష్యుల్ని తయారు చేస్తానంటే
నిన్ను ఓడించి, నీ రాజ్యాన్ని ఓడించి, నిన్ను బంధించి నా కాళ్ళ దగ్గర పడేసేలాంటి శిష్యుల్ని తయారు చేస్తాను అని ఆయన దగ్గర ఛాలెంజ్ చేస్తాడన్నమాట. ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జరిగిందంతా ఈ మనకు తెలుసు. ఆయన కృపాచార్యుని బావమరిది కాబట్టి, కృపాచార్యుని ద్వారా మరి కృపాచార్యుడు ఆస్థాన గురువు. హస్తినాపురానికి చిన్నప్పటి నుంచి ఆయన హస్తినాపురంలోనే పెరిగాడు. కృపాచార్యుడిని మళ్ళీ మన భీష్ముడే చిన్నప్పుడే అడాప్ట్ చేసుకొని మరి చిన్నప్పటి నుంచి ఆయనను పెంచి పోషించాడు. ఆయనను ఆస్థాన గురువుగా నియమించాడు. మరి ఆయన యొక్క చెల్లెల్లి భర్త కాబట్టి, సో వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది కాబట్టి, సో ఆయన పాండవులకి కౌరవులకి గురువు కావాల్సి వచ్చాడు కాబట్టి భీష్ముడికి చెప్పించి ఆ ద్రోణాచార్యుడిని హస్తినాపురానికి రప్పించారన్నమాట. వాళ్ళకు గురువుగా అపాయింట్ చేశారు. అదంతా ఇప్పుడు జరిగింది. బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ ద్రుపదుడు ఎవరు అన్నప్పుడు, ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు. యజ్ఞసేనుడి కొడుకు. యజ్ఞం అంటే మనకు తెలుసు. యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసే పనులు అని. ఓకే, యజ్ఞసేనుడు అన్నప్పుడు లోక కళ్యాణార్థం చేసే పనుల ఆ గుణం ఉంది. అలాంటి గుణాలతో ఉన్న వాడికి, అంటే ఇవన్నీ మనలోని గుణాలే. ఆ వాడికి కొడుకు ద్రుపదుడు. ద్రుపదుడు అంటే ఏమిటి అంటే, ద్రుపదుడు అంటే ఒక వైపే వెళ్ళేవాడు. ధృతరాష్ట్రుడు అన్నప్పుడు ఒక దగ్గరే కూర్చున్నాడు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏమి చేయట్లేదు. ద్రుపదుడు అంటే ఒక వైపే వెళ్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, కదలలేడు. అంటే ఆయనకు ధర్మం తెలిసినా ధర్మం చేయడు, ఏం చేయడు, అలా ఉంటాడు. అంటే అది స్టాగ్నెంట్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కానీ అది కదలదు. ద్రుపదుడు అంటే ఇప్పుడు ఈయన ఒక వైపు వెళ్తాడు కానీ ఒకవైపే వెళ్తాడు. ఏ వైపు వెళ్తున్నాడు అంటే పుణ్యకర్మల వైపు వెళ్తుంటాడు. అంటే ఈ ద్రుపదుడు ఎప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. ఈయన ఎవరు అంటే పాంచాల దేశానికి రాజు. అలా అంటే పంచ అంటే 5, అలా అంటే గోవులు అని అర్థం. అంటే గోవులు ఏమిటి, గోవులు అంటే ఏమిటి, గోవులు అంటే సంస్కృతంలో ఇంద్రియాలు అని, ఇంద్రియ శక్తులు. ఓకే, పంచ ఇంద్రియ శక్తులకి ఆయన, ఆ పంచ ఇంద్రియ శక్తులకు ఆయనకున్నాయి. ఆయన పాంచాల దేశానికి రాజు. అంటే ఆ పంచ ఇంద్రియ శక్తుల యొక్క ధామానికి ఆయన రాజు, లీడర్. ఓకే, అంటే పంచ ఇంద్రియ శక్తులు ఉన్నాయి ఆయన. కానీ ఆయన మాత్రము ఆ పంచ ఇంద్రియాల యొక్క పంచతత్వాలని ఉపయోగించకుండా ఒక పుణ్యకర్మల యొక్క వెంట మాత్రమే వెళ్తున్నాడు. వీటినంతా ఆయన దేన్ని వైపు అంటే ఆయన ధర్మము, మరి వీటన్నింటి గురించి ఆలోచించట్లేదు. ధర్మము, కరుణ, వీటన్నింటి గురించి ఆలోచించట్లేదు. జ్ఞానము, వీటన్నింటిని డెవలప్ చేయడం కోసం, వాటిల్లో సమత్వం తీసుకురావడం, వీటన్నింటి గురించి ఆలోచించట్లేదు. ఒకవైపు వెళ్తున్నాడు. ఏమిటంటే ఎప్పుడు ఆయన యజ్ఞాలు చేస్తూ ఉంటాడు, పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు, ఒకవైపే వెళ్తూ ఉంటాడు. ఓకే, సో ఈ పాంచాల దేశానికి, కురు రాజ్యానికి శత్రుత్వం ఉంటుంది. కురు రాజ్యం అంతా ఇప్పుడు దేనితో నడుస్తుంది ప్రస్తుతం? నమ్మక వ్యవస్థతో. అంటే భీష్ముడు
సేనా సర్వసేనాధిపతిగా ఉన్నాడు. కురు రాజ్యం అంటే కర్మక్షేత్రం. అంటే ఒకవైపు నమ్మక వ్యవస్థతో నడుస్తుంది. ఇక్కడ ద్రుపదుడు పాంచాల దాంట్లో యజ్ఞాలు చేస్తున్నాడు. జ్ఞానం వైపు రావట్లేదు. యజ్ఞాలను మాత్రమే నమ్ముకున్నాడు. సో వీరిద్దరూ వ్యతిరేకంగా ఉన్నారు. శత్రుత్వం ఉంది మధ్యలో. సో అయితే ఇప్పుడు ఈయన ఛాలెంజ్ చేసి వెళ్ళాడు. వాళ్ళ గురువు అయ్యాడు. ఇప్పుడు వాళ్ళతో గురుదక్షిణ అడిగాడు. ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు. అయితే ఇంకొకటి చెప్పాలి ఇక్కడ. ద్రుపదుడికి మొట్టమొదటి కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు శిఖండి. అంటే ఈమె ఎవరు ఈ శిఖండి అంటే, అప్పుడు మనం భీష్ముడు కాశీరాజు ముగ్గురు కూతుర్లని మరి తీసుకొచ్చినప్పుడు విచిత్ర వీరుడికి పెళ్లి చేయడం కోసం, ఆ ముగ్గురు కూతుర్లో మొట్టమొదటి కూతురు అయిన అంబాదేవి మళ్ళీ భీష్ముడితో ఛాలెంజ్ చేసి అప్పుడు భీష్ముడిని ఓడించి భీష్ముడిని చంపాలి అన్న ప్రతిజ్ఞ తీసుకొని ఆమె అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టిపోయింది కదా. ఆ అంబాదేవే ఇప్పుడు శిఖండిగా, అంటే శిఖండిగా వచ్చింది. ఈ ద్రుపదుడికి కూతురుగా పుట్టింది. ఆ శత్రుత్వం ద్వారా భీష్ముడి మీద కోపంతో ద్రుపదుడు ఉన్నాడు. మరి తన కూతురు గత జన్మల్లో ఇట్లా భీష్ముడిని చంపాలన్న ప్రతిజ్ఞతోనే ఈ జన్మలో పుట్టింది అని తనకు కూడా తెలిసింది. సో తన కూతుర్ని సైన్యాధ్యక్షురాలుగా చేశాడు. తన సేనకు సేనాధిపతిగా చేశాడు అన్నమాట. తన శిఖండి ఆడ కూతురుగా ఉన్నా కానీ, ఆడ జన్మగా ఉన్నా కానీ మరి సైన్యాధ్యక్షురాలుగా చేశాడు అన్నమాట. అంటే ఆమెకు వరం ఉంది అని ఆయన నమ్ముతున్నాడు. అంటే ఎలాంటి వరం ఉంది అంటే, భీష్ముడిని చంపడం పుట్టింది ఒకటి, భీష్ముడిని చంపేంత వరకు ఆమెకు చావు ఉండదు అనేది. కాబట్టి దానివల్ల తనకు తిరుగులేదు అన్నట్టు ఆయన తన సైన్యాధిపతిగా శిఖండిని చేసి ఉంటాడు. సో అలా ఉంటుంది. ఇది హస్తినాపురం వాళ్ళకు కూడా తెలుసు. మరి చావు లేదు అంట ఆమెకు, ఇట్లా ఉంది అని తెలుస్తుంటుంది. ఈ దుర్యోధనుడు అవంతా అబద్ధము అని, అదంతా భయపెట్టడం కోసం అన్ని చేసింటారు, అదంతా లేదని దుర్యోధనుడు నమ్మడు దాన్ని. సో అలా జరుగుతుంది. సో ఇప్పుడు పాండవులు కౌరవులు సపరేట్ గా వచ్చారు అన్నమాట. సపరేట్ గా వచ్చి ఇంకా అది వచ్చారు. ఈ విషయం ద్రుపదుడికి అక్కడ తెలిసింది గూఢచారుల ద్వారా. ద్రుపదుడు రెడీ అయ్యాడు. మరి తన సైన్యాన్నంతా రెడీ చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళంతా ఒక చక్రవ్యూహం పన్నారు. వీళ్ళనంతా 105 మంది వస్తున్నారు హస్తినాపురం నుంచి కురు రాజకుమారులు అని తెలిసింది. ఆ 105 మందిని బంధించాలి అన్న లక్ష్యంతో వాళ్ళు చక్రవ్యూహం పన్ని పెట్టుకున్నారు. మరి శిఖండి సైన్యాధిపతిగా ఉండి ఉన్నారు అన్నమాట. సో ఈ యుద్ధ సన్నాహం కోసం ఉన్నప్పుడు, వీళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు దండెత్తాలి పాంచాల దేశం మీద అనుకున్నప్పుడు ఒకసారి, అంటే అంతకుముందే సుభద్ర
ఇంకా సుభద్రకు అర్జునుడికి పెళ్ళి అయ్యలేదు. సుభద్ర కుంతి సుభద్రకి కుంతి అత్త అయితది కాబట్టి కృష్ణుడికి, సుభద్రకు. సో, వాళ్ళు ఆ బంధుత్వంతో సుభద్ర అక్కడికొచ్చి ఉంటుందనమాట. వచ్చి ఉంటుంది. ఈలోపే ఇవంతా జరుగుతది. సో, సుభద్రతో 5 రత్నాలని కృష్ణుడు పంపించి ఉంటాడనమాట. ఇవి అర్జునుడికి ఇయ్యని. సో, వీళ్ళు యుద్ధానికి రెడీ అయితున్నప్పుడు వ్యూహాలు రచించి అవన్నీ చేస్తున్నప్పుడు సుభద్ర వచ్చి ఆ 5 రత్నాలని ఇవి మా అన్న కృష్ణుడు మీకు ఇవ్వమన్నాడు అని అర్జునుడికి ఇస్తుందనమాట. ఏమిటి రత్నాలు అంటే మీకు పనికొస్తాయంట. మీ దగ్గర పెట్టుకోండి అని ఇస్తుందనమాట. సో, ఆ పంచరత్నాలని తన దగ్గర పెట్టుకుంటాడు. ఇప్పుడు యుద్ధానికెళ్లారు. అక్కడ ఇంకా సరిహద్దుల్లో వాళ్ళు ఉండి అటాక్ చేయడానికి వెళ్తున్నప్పుడు మేమే ఇప్పుడు ధర్మరాజు రావడానికి వీల్లేదు. కావాలంటే నాకన్నా చిన్నవాళ్ళు ఉన్న అర్జునుడు, వాళ్ళంతా అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, భీముడు తప్ప మిగతా వాళ్ళంతా రావచ్చు మాతో పాటు. అయితే నేనే దాన్ని లీడ్ చేస్తాను. ఆ గెలుపు అంతా ఆ గెలుపు యొక్క ఫలితం అంతా నాకే దక్కుతుంది. కావాలంటే మీకు గురుదక్షిణంగా దాని ఫలితాన్ని మీరిచ్చినట్టు కూడా ఒప్పుకుంటాను గానీ, ఆ గెలుపు నేనే తీసుకోవాలి. దానివల్ల నేనే ఉత్తముడినని అనిపించుకొని యువరాజుని నేను కావాలి అన్నట్టు వాడు అంటాడు. అలా ఎలా అయితుంది అని వాగ్వివాదం జరిగినప్పుడు, సరే మనము వచ్చి కురు రాజకుమారులం ఇక్కడికొచ్చి ఈ సరిహద్దుల్లో పాంచాల దేశ సరిహద్దుల్లో వచ్చి మనం ఇలా వాగ్వివాదం మనలో మనం కొట్లాడుకుంటూ ఉంటే బాగోదు. మన మన వంశ ప్రతిష్టకే బాగోదు ఇదంతా. కాబట్టి మీరు 100 మంది కౌరవులు ఉన్నారు కాబట్టి మీకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను. మీరే ఎళ్లి వాళ్ళని అటాక్ చేయండి. గెలుచుకొస్తే ఓకే. మీరు గెలుచుకొని రాని పక్షంలో మేము వెళ్తాము. అప్పుడు మేము 5 మంది వెళ్తాము అని ధర్మరాజు ప్రపోజ్ చేస్తాడు. సో, ఆ ప్రపోజల్ ప్రకారం వాళ్ళకే ఫస్ట్ ఛాన్స్ ఇస్తారు. సో, ధర్మరాజు కౌరవులు మరి దుర్యోధనుడి లీడింగ్‌లో వెళ్తారన్నమాట మంచాల దేశం మీద అటాక్ చేయడం కోసం. సో, ఆ చక్రవ్యూహంలో వాళ్ళు వెళ్తారు. చక్రవ్యూహం అన్నారు. ఫస్ట్ అందరూ యుద్ధం చేస్తుంటే అందరూ డోర్స్ ఓపెన్ చేస్తుంటారు అంతా. వీళ్ళకు ఈ చక్రవ్యూహంని ఛేదించడం కౌరవుల్లో వీళ్ళెవరికీ తెలియదు. సో, కౌరవులంతా లోపలికొచ్చేస్తుంటారు చక్రవ్యూహంలోకి. అంతా ఓపెన్ అవుతుంటుంది. వచ్చి తర్వాత మధ్యలోకొచ్చిన తర్వాత అందరిని చుట్టుముట్టేసి అప్పుడు శిఖండి అందరిని అందులో దుశ్శాసనుడు, దుర్యోధనుడు బాగా మిగతా వాళ్ళందరూ బందీ అయినా గానీ ఫైట్ చేస్తుంటారు. వాళ్ళిద్దరు ఇంకా ఎవరు ఫైట్ చేస్తున్నారు అనే దూరంగా ఉండి చూస్తున్న ద్రుపదుడు అడిగినప్పుడు శిఖండి వాళ్ళని బంధించాలని శిఖండి వస్తుంది. శిఖండిని ఒక దెబ్బతో మరి వాడు దుర్యోధనుడు కింద పడేస్తాడు. శిఖండి పడిపోతుంది. అప్పుడు ఇంకా వీన్ని బంధించడం కోసం ఎవరు ద్రుపదుడే దిగొస్తాడు. ద్రుపదుడితో ఫైట్ చేస్తున్నప్పుడు ద్రుపదుడు కింద పడిపోతాడు. ద్రుపదుడు కింద పడిపోయినప్పుడు నువ్వు అంతా ఇంత అనుకున్నావు, నువ్వు ఎలా గెలుస్తావు అనుకున్నావు, ఒక ఆడదాన్ని సైన్యాధ్యక్షుడిని చేస్తావు. ఇప్పుడు నీ పరిస్థితి ఎక్కడ ఉంది చూసావా అని, ఇంత ఈజీగా ఓడిపోయావు నువ్వు అని ఆయన గద మీద పెట్టుకున్నాడు. అప్పుడు నేనే
పాంచాల దేశ రాజుని ద్రుపదుణ్ణి అని నేనేనా నేనే పాంచాల దేశ రాజునా అని అడుగుతాడు. ఇంకోవైపు ఇంకా నలుగురు వస్తారు, సేమ్ అదే వేషం అదే రూపంలో ఉంటారు, సేమ్ ద్రుపదుడిలాగానే ఉంటారు. ఆ నలుగురు వస్తారు, మరి నేను ద్రుపదున్నా అని వాళ్ళంతా అడిగినప్పుడు అందులో ఎవరో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు వెంటనే వాడిని బంధించేస్తారు అనమాట. ఎవరిని? దుర్యోధన్ని బంధించేస్తారు. దుర్యోధన్ని దుశాసన్ని కూడా అలా బంధించేసి అందరినీ పెట్టేస్తారు. అయితే ఆ కౌంట్ లో 5 మంది ఉన్నారు, ఇంకా 100 మంది ఉన్నారు, ఇంకా 5 మంది 105 మంది కదా అని చెప్పుకున్నప్పుడు అంటే ఆ ఇన్ఫార్మర్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 105 మంది కదా, వాళ్ళు 100 మంది ఉన్నారు, ఇంకా 5 మంది ఎక్కడ అన్నప్పుడు అప్పుడు వాళ్ళు 5 మంది అటాకింగ్ కి వస్తారు. పంచపాండవులు అటాకింగ్ కి వస్తారు అన్నమాట. అందులో వీళ్ళకి కూడా ఎవరికి చక్రవ్యూహం, ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడం తెలియదు. అందులో అర్జునుడికి మాత్రమే వచ్చు. సో అర్జునుడిని ఫాలో అవుతూ మిగతా వాళ్ళంతా వస్తారు. అర్జునుడు ఛేదిస్తూ లోపలికి వస్తూ ఉంటాడు ఆ పద్మవ్యూహాన్ని. సో లోపలికి వచ్చినప్పుడు సేమ్ అన్ని భీముడు ఒకవైపు సైన్యాన్ని నాశనం చేస్తుంటాడు. మరి అందరూ వీళ్ళంతా వీళ్ళ దాంట్లతో వీళ్ళ విద్యలతో సైన్యాన్ని పోరాడి నాశనం చేస్తుంటారు. అర్జునుడు ఆ చక్రవ్యూహాన్ని ఛేదిస్తూ లోపలికి వచ్చేస్తుంటాడు. మధ్యలోకి వచ్చేసినప్పుడు ఆయన ఒక బాణంతో మరి ఆయన పాంచాల దేశ రాజు ద్రుపదుణ్ణి కింద పడేస్తాడు. కింద పడేసి బంధించడానికి ఇలా అయినప్పుడు సేమ్ అర్జునుడికి మరి దుర్యోధనుడికి ఎలాంటి ప్రశ్న వేశాడో అలాంటి ప్రశ్ననే వేస్తాడు. నేనే అనుకుంటున్నావా అని మళ్ళీ ఆ నలుగురు వస్తారు. సో అప్పుడు ఈ 5 మందిలో ఎవరు అన్నప్పుడు అందరూ సేమ్ ఒకటేలాగా ఉంటారు. అప్పుడు ఈ అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆ రత్నాలు జారి పడతాయి అన్నమాట. ఆయన దగ్గర కృష్ణుడు ఇచ్చిన రత్నాలు 5 రత్నాలు జారిపడతాయి. ఆ 5 రత్నాల్లో అన్ని సేమ్ ఉంటాయి. అందులో ఒకదానికి మాత్రం కళ్ళు సెంటర్ లో చూస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి అర్జునుడు ఆ రత్నాలు ఇచ్చిన ఇండికేషన్ ని బట్టి వీళ్ళందరూ ఒకటేలాగా ఉంటారు. అందరు హావభావాలు, అందరి యాక్షన్స్ ఒకటేలాగా ఉంటాయి 5 మంది. కానీ అందరూ ఆ సెంటర్ లో ఒకరిని మాత్రం చూస్తుంటారు. వాళ్ళ ఆజ్ఞ కోసం, వాళ్ళ సైగల కోసం చూస్తుంటారు. సో అప్పుడు ఆయనని గుర్తుపట్టి ఒరిజినల్ ఎవరో, మిగతా వాళ్ళంతా డూప్లికేట్ ఎవరో గుర్తుపట్టి ఒక బాణం వేసి అందరినీ ఒకేసారిగా బంధించేస్తాడు అన్నమాట. అలా గుర్తుపట్టి అలా ద్రుపదుని బంధించేసి పాశాస్త్రం వేసి, ఈ పాశాస్త్రం వేయడం కూడా మళ్ళీ కౌరవులలో ఎవరికి తెలియదు. ఆ పాశాస్త్రంతో బంధించేసి ద్రుపదుణ్ణి తీసుకెళ్ళి ద్రోణాచార్యుడికి అంటే బంధించేస్తాడు. అర్జునుడు ద్రుపదుణ్ణి బంధించేస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు మళ్ళీ అశ్వత్థామని తోలుకొని వస్తాడు. చూసావా, నేను ఫ్రెండ్షిప్ కోరి వచ్చాను, అలాంటిది నా ఫ్రెండ్షిప్ ని నువ్వు అవమానించి, నా విద్యను అవమానించి, నా గురుతత్వాన్ని అవమానించి నువ్వు ఈరోజు ఈ స్థితికి వచ్చావు. అయినా కానీ నీ మీద నాకేం కోపం లేదు. ఇప్పటికీ మనం ఫ్రెండ్షిప్ చేద్దాము. ఇప్పటికీ నేను నిన్ను ఫ్రెండ్ గానే భావిస్తున్నాను. నువ్వు అలా నన్ను ఛాలెంజ్ చేసినందుకు నేను చేసి చూపించానంతే. ఇప్పటికీ నీ మీద నాకేం ద్వేషం లేదు. ఇప్పటికీ నువ్వు నా ఫ్రెండ్వే. కాబట్టి నీకు నీ పాంచాల రాజ్యంలో సగభాగం నీకిస్తాను, సగభాగం నా కొడుకుకి ఇస్తాను అని ఆ పాంచాల దేశాన్ని డివైడ్ చేసి
2 భాగాలుగా చేసి దక్షిణ ప్రాంతాన్ని, ఉత్తర ప్రాంతాన్ని మళ్ళీ అహిచత్రం అనే క్యాపిటల్ సిటీ పెట్టి ఉత్తర పాంచాలానికి మరి తన కొడుకైన అశ్వత్థామని రాజుని చేస్తాడు. అశ్వత్థామని ఏలుకోమని ఆయన రాజుని చేస్తాడు. అశ్వత్థామ ఏలే ఆ పాంచాల దేశానికి, అంటే ఉత్తర పాంచాల దేశానికి క్యాపిటల్ సిటీగా అహిచత్రం ని చేసి, అహిచత్రం క్యాపిటల్ సిటీతో అది నడుస్తూ ఉంటుంది. ఒక నిమిషం, ఇక్కడ కరెంటు పోయింది. ఓకే, అహిచత్రం క్యాపిటల్ సిటీగా అశ్వత్థామ మరి ఉత్తర పాంచాల దేశాన్ని వెళ్తూ ఉంటాడు. మరి దక్షిణ పాంచాల దేశానికి ద్రుపదుణ్ణి రాజుగా చేసి మళ్ళీ అది ఆ భాగం దక్షిణ పాంచాల దేశాన్ని కాంపిలియా అనే క్యాపిటల్ సిటీతో, రాజధానిగా కాంపిలియా అనే నగరాన్ని క్యాపిటల్ సిటీగా పెట్టి ఆ భాగాన్ని, అంటే దక్షిణ భాగాన్ని మళ్ళీ ద్రుపదుడు మళ్ళీ ఏలుకుంటాడు అనమాట. మళ్ళీ తను రాజుగా దాన్ని రాజ్యం వెళ్తుంటాడు అనమాట. అలా చేసుకోమని చెప్పి తన చేతే తన కొడుకుని, వీడు మనం ఫ్రెండ్షిప్ లోనే ఉందాము, నీకు ఎలాగో కొడుకులు లేరు కదా, నీకు ఒకవేళ కొడుకు ఉంటే నీ కొడుకునే రాజుని చేస్తావు కదా, అలాగే మన ఇద్దరము ఫ్రెండ్స్ మరి నీ కొడుకు నీ కొడుకే కదా, నీ కొడుకుని రాజుని చేసావనుకో, సగ రాజ్యానికి రాజుని చేశాననుకో, అలాంటివి ఏం మనసులో పెట్టుకోకుండా మనం ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేద్దామని చెప్పింటాడు అన్నమాట. సో అహిచత్రం క్యాపిటల్ సిటీగా నార్త్ పాంచాల, అంటే ఉత్తర పాంచాల దేశాన్ని అశ్వత్థామ వెళ్తున్నాడు. కాంపిలియా క్యాపిటల్ సిటీగా మరి దక్షిణ పాంచాల దేశాన్ని ఎవరు మన ద్రుపదుడు వెళ్తున్నాడు. అయితే అహిచత్రం అంటే ఏమిటి అంటే, అహిచత్రం అంటే అహి అంటే పాము, అహిచత్రం అంటే పాము పడగ. సో పాము పడగ విప్పింది అంటే ఏమని అర్థం అంటే అవేకన్ అయ్యింది అని అర్థం, అవేర్నెస్ తో ఉంది అని అర్థం. పాము పడగ విప్పడం అంటే అవేర్గా అయింది, అలర్ట్గా అయింది. పాము పడగ ఎత్తడం అంటే ఏమిటంటే అలర్ట్నెస్ అన్నమాట, అవేర్నెస్ తో మరి ఒక ఈ పాంచాల, అంటే పాంచాల ఉత్తర భాగము అంటే ఈ హయ్యర్ సెన్సెస్, ఈ మన శరీరంలో దీన్ని ఉత్తరం అంటారు. ఇక్కడ ఈ పై భాగం తల వైపు ఉన్న దాన్ని ఉత్తర భాగం అంటారు, కిందకి ఉన్న దాన్ని దక్షిణ భాగం అంటారు. ఓకే, తల వైపు ఉన్న దాన్ని ఉత్తర భాగం అని అంటే ఏమిటంటే, అంటే ఈ సెన్సెస్ అంతా అలర్ట్ గా ఉండి అవేర్నెస్ తో ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు ఓకే, మన ఇన్నర్ సెన్సెస్ అంతా అలర్ట్ గా ఉన్నాయి, అలర్ట్ గా అయ్యాయి. ఎందుకు అంటే ఈ ఇంద్రియ శక్తులనంతా పంచుకున్నారు కదా, ఈ ఇంద్రియ శక్తులంతా అవేకైనాయి. ద్రుపదుణ్ణి ఒకవైపు వెళ్ళేవాడిని, అంటే ఆయన ఎప్పుడు ఒకవైపు వెళ్తూ ఉంటే దీని అర్థం ఏమిటి అంటే, ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు, అంటే పాంచాల దేశం అంటే పంచ ఇంద్రియ శక్తులకు రాజు. అయితే ఈయన
తనలోని ఆ పంచేంద్రియ శక్తుల్ని ఉపయోగించకుండా ఒకవైపే వెళ్తున్నాడు. సో అప్పుడు ఆ సామర్థ్యం ద్రోణాచార్యుడు వచ్చి అడిగాడు, నా పిల్లగాడికి అంటే అశ్వత్థామకి పోషించడానికి కోసం 2 గోవుల్ని ఇవ్వు అన్నాడు. గోవులు అంటే ఇంద్రియ శక్తి. ఓకే. ఆ ఇంద్రియాల ద్వారా ఏంటి పాల కోసం, నా పిల్లగాడిని పోషించడం కోసం, పాల కోసం. పాలు అంటే జ్ఞానం అని మనకు ఆధ్యాత్మిక పరిభాషలో పాలు అంటే జ్ఞానం. నీళ్ళల్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మళ్ళీ విటమిన్స్ ఇవన్నీ కలిస్తే దానిలో పాలు అంటాం. సో నీళ్ళంటే చైతన్యము. ఆ మొత్తము ఆహార పదార్థాలు దాంట్లో మిక్స్ అయినప్పుడు దాన్ని పాలు అంటాము. అంటే ఆహారం అంటే జ్ఞానం, అంటే చైతన్యంలో జ్ఞానం ఉండడాన్ని పాలుగా తీసుకుంటాం. అంటే పాలంటే సింపుల్ గా చెప్పాలంటే జ్ఞానానికి ప్రతీక. సో ఈ ఈ అశ్వత్థామకు ఓకే అంటే ఈ అవేర్నెస్ కి జ్ఞానం కావాలి అని, కానీ నువ్వేమో అంత పుణ్య కార్యక్రమాల కోసమే ఉపయోగిస్తున్నావు అన్నింటినీ. ఒకవైపే వెళ్తున్నావు, జ్ఞానాన్ని నువ్వు సంపాదించట్లేదు. కాబట్టి జ్ఞానాని కోసం కూడా శక్తిని సంపాదించు, శక్తిని పంచు. నీ శక్తిని జ్ఞానం కోసం కూడా పంచు, జ్ఞానం కోసం కూడా ఖర్చు చేయి. ఆ కార్యక్రమాలు జ్ఞానాన్ని సంపాదించడాన్ని అలాంటి కార్యక్రమాలు కూడా చేయి. ఒక్క పుణ్య కార్యక్రమాలే కాదు, పుణ్యం ఒకటే చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల భోగాలు వస్తాయి, ఇలాగే సాగిపోతుంది. కానీ జీవితం ఒక్క భోగాల కోసమే కాదు కదా. జీవితం అనేది అవేర్నెస్ కోసం, జ్ఞానం కోసం, చైతన్యాన్ని విస్తరించడం కోసం ఉంది. మరి ఆ జ్ఞానాన్ని కోసం నువ్వేం చేయట్లేదు. ఎంతసేపు ఆ ఆ పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్య కార్యక్రమాలతో వచ్చిన ఆ భోగాలను అనుభవిస్తూ అలా జీవితాన్ని గడిపేస్తూ ఒకవైపు వెళ్తున్నావు. కానీ ఈ జీవితం యొక్క లక్ష్యం జ్ఞానం సంపాదించడం కదా అసలైన విషయం. దాన్ని వదిలేసి నువ్వు దానికి ఎలాంటి నీ పంచ ఇంద్రియ శక్తుల్లో దానికి ఏ శక్తిని ఖర్చు చేయట్లేదు. నువ్వు అంత శక్తినంతా నువ్వు ఒకవైపే తీసుకెళ్తున్నావు అని ఆయన అని ఆ సామర్థ్యం, ఆ గురుతత్వం వచ్చి మరి ఆ ద్రుపదుడిని అడిగింది అనమాట. ద్రుపదుడు అంటే ఒకవైపే వెళ్తుంది ఆ ఆ ఇంద్రియ శక్తులని వచ్చి అడిగాడు అనమాట. అంటే మన లోపల మనం ఎప్పుడు ఉత్త పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఒక వెల్తి వస్తుంది. జ్ఞానం ఏం సంపాదించినప్పుడు ఎన్ని ఉన్నా ఎన్ని భోగాలు ఉన్నా ఒక వెల్తి వస్తుంది లోపల. అరే ఏమో తక్కువైంది అని అనిపిస్తుంది. అప్పుడు మన లోపల ఉన్న ఈ గురుతత్వం, ఆ నేర్చుకునే తత్వం, నేర్పించే తత్వం మేల్కొని వచ్చి మరి ఎందుకు ఈ పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాను, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, అసలు జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఇవన్నీ ఆలోచించి మరి జ్ఞానాన్ని సంపాదించాలి అనే మార్గం వైపు కూడా ట్రై చేస్తుంది. అందుకే చాలా మంది, కొంతమంది ఎన్నో భోగాలు ఉంటాయి కానీ లోపల ఏదో వెల్తి ఉంటుంది. అలా వెల్తి లోన్లీగా ఉంటారు. ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు లోపల. ఆ తృప్తి ఎందుకు ఉండదు అంటే లోపల గురుతత్వం తంతుంటుంది, ఛాలెంజ్ చేస్తుంటుంది, అడుగుతుంటుంది, నాకు సగభాగం ఇవ్వు. మొత్తం భోగాలకే కాదు, జ్ఞానం కోసం కూడా ఉంది ఇంద్రియ శక్తులు. ఇంద్రియ శక్తులు అన్నవి భోగాల్ని అనుభవించడానికే కాదు, పుణ్యం చేసి భోగాల్ని మాత్రమే అనుభవించడానికే కాదు, దాంతోపాటు జ్ఞానాన్ని కూడా సంపాదించడానికి ఉంది. మరి దానికి ఏం చేయట్లేదు నువ్వు అని అడుగుతుంది. అదే మన లోపల అసంతృప్తిగా, మనకు వెల్తిగా, అంటే ఎన్ని సుఖాలు ఉన్నా కానీ వెల్తి అనిపిస్తుంటుంది చాలా మందిలో. ఏదో వెల్తి, ఏదో అసంతృప్తి. అన్ని చూడడానికి బయట అన్ని సుఖాలు ఉంటాయి, అన్ని డబ్బు ఉంటుంది, పేరు ఉంటుంది, అన్ని ఉంటాయి, కానీ ఏదో వెల్తి ఉంటుంది. ఆ వెల్తి ఎక్కడి నుంచి వస్తుంది లోపల అంటే అంటే జీవితం యొక్క లక్ష్యము సుఖాలు భోగాలే కాదు, అది ఒకానొక అది మాత్రమే. కానీ అదే కాదు, ఇంకా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. జ్ఞానం సంపాదించడము, జ్ఞానాన్ని పంచడము, మరి
ఎడ్యుకేట్ చేయడము, లోకోప లోకోపకారం చేయడం, అసలైన లోక ఉపకారం చేయడం, ఆత్మ అభివృద్ధి చెందుకోవడం, నిన్ను నువ్వు ఆత్మతహగా మరి పరమాత్ముడిగా ఎదగడం, సృష్టికర్తగా ఎదగడం, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటి వైపు సకల కళల్ని నేర్చుకోవడం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా అనేది మనలోని గురుతత్వం. ద్రోణాచార్యుడు అడుగుతాడు ఆ పాంచాల దేశ రాజుని అంటే దాని అర్థం మనము ఆధ్యాత్మికంగా ఎదగడం వైపు కూడా వెళ్ళాలి అనేది మన ఇన్నర్, మన లోపల ఉన్న గురుతత్వము లేకుంటే సామర్థ్యము అడుగుతూ ఉంటుంది. మన సామర్థ్యం లోపల అందుకే వెళ్తే అనిపిస్తుంటుంది. ఓకే, ఎందుకు ఎలా మనం వెళ్తాము, అన్ని ఉన్నా కానీ ఎలా ఆధ్యాత్మిక వైపు సత్యం వైపు ఎలా ప్రయాణం చేస్తామంటే లోపల మనలోని గురుతత్వం ద్రోణాచార్యుడు ఎప్పుడు ఆ వైపు మనల్ని అన్ని వైపులా మనల్ని తీసుకెళ్ళడానికే ఆయన ఉన్నాడు, ఒక ప్రాపంచికంగానే కాదు. సో అన్ని వైపులా మనం తీసుకెళ్ళడానికి కోసం ఆ లోపల నుంచి అది తంతు ఉంటుంది, అది అడుగుతూ ఉంటుంది, నువ్వేం చేస్తలేవే ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం, ఆత్మ పరంగా ఎదగడం కోసం నువ్వేం చేస్తలేవే అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మనకు అది అడుగుతున్నప్పుడే మనకు బయట అసంతృప్తి అన్నట్టుగా మన ఫేస్ లో అన్ని బయట బాగానే అనిపించినా కానీ, అన్ని ఉన్నా కానీ మన లోపల ఏదో అసంతృప్తి అనేది ఉంటుంది. ఆ అసంతృప్తి ద్వారానే మనము సత్యాన్ని అన్వేషణ చేస్తాం. సో అలా అడిగాడు అన్నమాట. సో దానికి ఇప్పుడు ఇదే దాని అంతరార్థం. ద్రోణాచార్యుడు వచ్చి ద్రుపదుడిని అడిగాడు సగభాగ ఇవ్వమని అన్నప్పుడు, జ్ఞానం కోసం నువ్వేం చేస్తున్నావు, ఉత్త భోగాలతో పుణ్యం చేసి దాని ఫలితం భోగాలు అనుభవించడం కోసమే కాదు కదా నీ ఇంద్రియ శక్తి ఉన్నది, ఆ నీ ఇంద్రియ శక్తులు ఉన్నవి అందుకోసం మాత్రమే కదగా, మిగతా వాటికి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆ లోపల ఉన్న సామర్థ్యం, ఆ లోపల ఉన్న గురుతత్వం, ఆ లోపల ఉన్న శిక్షణ తత్వం. సో లైఫ్ ఈజ్ ఫర్ లెర్నింగ్. ఏమి అంటే అన్ని నేర్చుకోవాలి, నేర్చుకోవడం కోసం ఉంది. ఈయన పుణ్యాలతో అన్ని పొందుతున్నాడు, నేర్చుకోవట్లేదు. పుణ్యాలు చేసి యజ్ఞాలు చేసి అన్ని పొందుతున్నాడు. పుణ్యం చేయడం మంచిదే, కానీ దాంట్లో లెర్నింగ్ లేకపోతే నీకు సత్యం తెలియదు. ఎప్పుడు మాయలో ఉంటావు, జ్ఞానంలో ఉంటావు, అజ్ఞానంలో ఉంటావు. జ్ఞానం రాదు, పుణ్యం చేస్తూ ఆ భోగాలు అనుభవిస్తూ ఉండడం వల్ల ఈ భోగాలు ఎందుకు వచ్చాయో అనే జ్ఞానం, మరి ఆ కార్యకారణ సంబంధం యొక్క జ్ఞానం తెలియదు. మరి సత్యం తెలియదు. సో దాని వైపు మళ్ళించాలి అనే దానికోసమే మరి ఇదంతా జరిగింది. సో అప్పుడు అందులో కౌరవులు ఓడించలేకపోయారు ఎవరిని, అతన్ని. అంటే ఆయన పజిల్ వేశాడు. ఆ పంచాల దేశం, ఆ పంచ ఇంద్రియ శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి కదా. సో ఆ పంచ ఇంద్రియ శక్తుల్లో ద్వారా ఆయన మాయ చేశాడు అన్నమాట. పద్మవ్యూహం పన్ని ఆ ఇంద్రియ శక్తుల మాయతో మళ్ళా అహంకారంలో అవన్నీ ఛేదించలేదు, అహంకారం ఛేదించలేదు దాన్ని. ఆ పంచ ఇంద్రియ శక్తుల్ని అహంకారం ఛేదించలేదు. దానికి ఏం కావాలి అంటే నేనా 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 అన్నప్పుడు అహంకారం ఉన్నవాళ్ళు ఎంచుకోలేరు. జ్ఞానం, అహంకారం దగ్గర జ్ఞానం ఉండదు కాబట్టి ఎంచుకోలేరు. 5 రకాల ఆప్షన్స్ వచ్చినప్పుడు అందులో ఏది అని అనుకున్నప్పుడు ఎంచుకోలేరు. ఏది టార్గెట్ అని అన్నప్పుడు ఎంచుకోలేరు, కన్ఫ్యూజన్ లో పడిపోతారు అహంకారంలో ఉన్నవారు. ఏది సత్యం, నేను సత్యమా నేను సత్యమా నేను సత్యమా
అన్నప్పుడు ఆ సత్యాన్ని గుర్తుపట్టలేరు. ఎవరు గుర్తుపడతారు ఆ సత్యాన్ని? ఏది సత్యం అన్నప్పుడు అర్జునుడు గుర్తుపడతాడు. అర్జునుడు ఎప్పుడు ఆ టార్గెట్ మీద ఫోకస్ ఉంటది. అర్జునుడు అంటే స్వచ్ఛత. ఎప్పుడైతే మనసు స్వచ్ఛతగా ఉందో నీకు అన్ని ఆప్షన్స్ పక్కకు పోయి అసలైంది ఏదో అది మాత్రమే నిలబడతాడు. ఆయనకు చిన్నగా ఉన్నప్పుడు గురువు నేర్చినప్పుడు అందులో ఏం కనిపిస్తుంది అన్నప్పుడు ఆయన అందరికీ అన్ని కనిపించాయి. ఆ చెట్టు కనిపించింది, ఆ చెట్టు మీద పిట్ట కనిపించింది, ఆ పిట్టకి ఆ పిట్ట గూడు కనిపించింది, ఆ ఆకులు కనిపించాయి, రెమ్మలు కనిపించాయి, ఆ అన్ని కనిపించాయి. కానీ అసలైన టార్గెట్ కనిపించలేదు అందరికి. దుర్యోధనుడికి కానీ, అర్జునుడికి కానీ, దుర్యోధనుడికి కానీ, మరి కౌరవులందరికి కానీ, ధర్మరాజుకు వీళ్ళందరికీ అన్ని కనిపించాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కనిపించింది. చుట్టుపక్కల అన్ని కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళకి. కానీ అర్జునుడికి ఇవేం కనపడలేదు. ఏ టార్గెట్ అసలు ఆ కన్ను గుడ్డు మాత్రమే, ఆ గుడ్డులో ఆ బ్లాక్ అది మాత్రమే కనిపించింది అనమాట. ఆ రెటీనా మాత్రమే కనిపించింది. మిగతా ఏం కనిపించలేదు. ఏం కనిపిస్తుంది అంటే కన్నుగుడ్డులోని నల్లటి భాగం కనిపిస్తుంది. ఇంకా మిగతావి ఏం కనిపించట్లేదు. అంటే మనకు రకరకాల ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏది అన్నప్పుడు అర్జునుడు దేనికి ప్రతీక అంటే ఏది సత్యము అన్నప్పుడు, ఏది నిజము అని కనుక్కోవాలనుకున్నప్పుడు ఎవరు ఆన్సర్ చెప్పగలరు అంటే మన ఇంట్యూషన్ ఆన్సర్ చెప్పగలడు. మన అహంకారము సమాధానం చెప్పలేదు, మన ధర్మం కానీ, మన శక్తి కానీ ఏవి సమాధానం చెప్పలేదు. ఏది చెప్పగలదు అంటే ఇంట్యూషన్ చెప్పగలదు, హృదయం చెప్పగలదు. ఆ హృదయం యొక్క స్వచ్ఛత ఉన్నప్పుడు అంటే కల్మషాలు ఏమీ లేనప్పుడు అవన్నీ అంటే మిగతా ఆలోచనలన్నీ పోయి నిర్మలంగా ఉన్న స్థితిని హృదయం అంటారు. అర్జునుడు అంటారు. అర్జునుడు అంటే స్వచ్ఛత, అంటే నెగిటివ్ థాట్స్ ఏమీ లేవు. ఇంకా ఉన్నది ఒకటే, ఏది నాది, నా లక్ష్యం ఏమిటి అన్నప్పుడు అది అలక్ష్యమే కనిపిస్తుంది. నాకు సత్యం ఏది తెలియాలి అన్నప్పుడు ఆ సత్యం మాత్రమే కనిపిస్తుంది. అది అర్జునుడికి మాత్రమే కనిపిస్తుంది. అక్కడ అర్జునుడికే అదంతా తెలిసింది అంటే అది ఎవరి ద్వారా తెలిసింది? కృష్ణుడు ఇచ్చిన ఈ కథలో, మహాభారతంలో కృష్ణుడు ఇచ్చిన పంచ రత్నాలని చూసి ఆ రత్నాల ద్వారా ఆయన కనుక్కున్నాడు ఇందులో ఏమిటి అని. అంటే కృష్ణుడు అంటే మహాభారతంలో పరమాత్మ తత్వానికి ప్రతీక, అర్జునుడు అంటే ఆత్మ తత్వానికి లేకుంటే ఇంట్యూషన్కి, ఆత్మావబోధకు ప్రతీక, మూడవ కన్నుకు ప్రతీక. సో మనకు ఇంట్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన యొక్క పూర్ణాత్మ నుంచి ఇంట్యూషన్ వస్తుంది. అంటే మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఏది రైట్, ఇది రైటా, ఇది రైటా, ఇది రైటా అని ఒక క్వశ్చన్లో, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలోని అర్జునుడు మేల్కుంటాడు. ఏది రైట్ ఇందులో, ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది కరెక్టా, నేను ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అని రకరకాల ఆప్షన్స్ ఉన్నప్పుడు, అలాంటి డైలమాలో మనం చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనలోని అర్జునుడు మేల్కుంటాడు. మనలోని అర్జునుడుకి ఏం కనిపిస్తుంది? టార్గెట్ మాత్రమే కనిపిస్తుంది, మనకు కావాల్సిన ఆన్సర్ మాత్రమే కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికీ అంటే మిగతా మనలోని తత్వాలందరికీ, అహంకారానికి కానీ, మిగతా అందరికీ కానీ, మిగతా మన మనసులోని అంశాలన్నింటికి రకరకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. కానీ అర్జునుడికి మాత్రం ఒకటే కనిపిస్తుంది, తన క్వశ్చన్కి ఆన్సర్. అంటే ఇంట్యూషన్ అంటే ఏమిటి అంటే నెగిటివ్ థాట్స్, రకరకాల ఆప్షన్స్ అన్నీ పోయి, నెగిటివ్ పాజిటివ్ అన్నీ పోయి ఒకటే మిగులుతుంది, అదే మనకు ఆన్సర్. ఆత్మావబోధ ఎలా తెలుస్తుంది అంటే మిగతా అన్ని ఆలోచనలు పక్కకు పోయి ఒకటే ఫీలింగ్ వస్తుంది, అదే ఆ ఫీలింగే మనకు ఆన్సర్. దాన్నే ఆత్మావబోధ అంటారు. ఇదే రైట్ అని మనకు స్ట్రాంగ్ ఫీలింగ్ మన లోపల నుంచి వస్తుంది.
మిగతా ఆలోచనలన్నీ చెల్లాచెదరైపోయి అన్ని వెళ్ళిపోయి డిజాల్వ్ అయిపోయి ఒకటే ఆలోచన వస్తుంది, ఒకటే థాట్ వస్తుంది, ఒకటే ఫీలింగ్ వస్తుంది, ఇదే రైట్ అని వస్తుంది. దాన్ని ఇంట్యూషన్ అంటారు. సో ఆ ఇంట్యూషన్ కి ప్రతీక అర్జునుడు. సో అంటే ఈ ఇంద్రియ శక్తుల్లో నీకు ఇంట్యూషన్ ని వాడితే సత్యం ఏందో తెలుస్తుంది, నీ లక్ష్యం ఏందో తెలుస్తుంది. అనేది దాని యొక్క అర్థం. సో అర్జునుడు ఆ ద్రుపదుడిని కనుక్కున్నాడు, బంధించేశాడు. ఇప్పుడు అసలైన ప్రయాణము ఇక్కడి నుంచి మొదలవుతుంది. మన అసలైన ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడి నుంచి మొదలవుతుంది. మన మనసు యొక్క అంతర్ ప్రయాణం మొదలవుతుంది. మనసు ఇప్పుడు బహిర్ ప్రయాణంతో అవి ఇవి చేస్తూ బహిర్గతంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ద్రుపదుడు బహిర్ ప్రయాణం నుంచి ఓడిపోయాడు, బందీ అయ్యాడు, అర్జునుడికి బందీ అయ్యాడు, ఇప్పుడు అంతర్ ప్రయాణం మొదలవుతుంది. సత్యము ఏందో తెలిసింది, ఇప్పుడు అంతర్ ప్రయాణం మొదలవుతుంది. సో ఇప్పుడు ఆ రాజ్యాలకి వాళ్ళని అహిచత్రము అన్నప్పుడు అలర్ట్నెస్ వచ్చేసింది. ఇప్పుడు ఉత్తర భాగానికి అశ్వత్థామని రాజుని చేశాడు అంటే అలర్ట్నెస్ వచ్చేసింది. ఈ హయ్యర్ సెన్సెస్ హై అలర్ట్ గా ఉన్నాయి. ఈ లోయర్ సెన్సెస్ కాంపిల్య అంటే పర్ఫ్యూమ్, అంటే సుగంధ ద్రవ్యాలు. అంటే ఈ లోయర్ దాని అంటే ఇంకా ఇది లోయర్ సైడ్ ఎంత అంటే సగం పాంచాల దేశము పుణ్య కార్యక్రమాల్లో ఉంది. ఓకే, సగం అవేర్నెస్ తో ఉంది, జ్ఞానం వైపు ఉంది. సగం భాగం అంటే ఉత్తర భాగము అవేర్నెస్ తో ఉంది, దక్షిణ భాగము పర్ఫ్యూమ్స్ తో ఉంది. పర్ఫ్యూమ్స్ అంటే గత పుణ్య కర్మలతో మరి ఆ పుణ్య కార్యక్రమాల యొక్క ఫలితాలతో సాగుతుంది. అంటే పుణ్యం వైపు మాత్రమే వెళ్ళకూడదు, అన్ని వైపులా వెళ్ళాలి. పుణ్యము, ధర్మము, మరి పంచ ఇంద్రియాలు ఉన్నాయి కదా, పంచ ఇంద్రియాలకు అన్నింటిని ఉపయోగించాలి. ఓకే, స్థిరత్వాన్ని ఉపయోగించాలి. అంటే మనసులో స్థిరత్వాన్ని సంపాదించుకోవడం వైపు మన ఇంద్రియ శక్తిని ఉపయోగించాలి. తర్వాత మన ప్రాణశక్తిని అపారంగా పెంచుకోవడం కోసం మనం మన ఇంద్రియ శక్తులను ఉపయోగించాలి. అలాగే మన ఇంట్యూషన్ని, ఆత్మావబోధని, మూడవ కన్నును తెరిపించుకోవడం కోసం మన ఇంద్రియ శక్తులను ఉపయోగించాలి. పంచాల దేశం అంటే ఇంద్రియ శక్తులు. ఓకే, మరి దాంతోపాటు సరైన మనసు, సరైన బుద్ధిని ఏర్పరచుకోవడం కోసం సద్బుద్ధి ఉండాలి, సరైన మనస్సు ఉండాలి, అందమైన మనస్సు. నకులుడు అంటే మనసు, నకులుడు ఎప్పుడు అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. అంటే ఆయన సౌందర్య ప్రేమికుడు. అంటే సౌందర్యవంతమైన మనస్సు ఉండాలి, అందమైన మనస్సు ఉండాలి. ఆ అందమైన మనస్సు కూడా మంచిదే ఎప్పుడు అంటే అది సౌందర్యవంతమైన మనస్సు అయినప్పుడు, అందమైన మనస్సు అయినప్పుడు అది మంచిది. అక్కడ గతంలో చూసుకున్నప్పుడు కౌరవులలో కూడా మనస్సు ఉంది. దుశ్శాసనుడు మనస్సు ప్రతీక. అక్కడ ఉన్న మనస్సు ఎలాంటిది అంటే అక్కడ
దుశ్శాసనుడు అంటే శాసనం, ఆయనని రూల్ చేయలేం. అంటే ఆయనను కంట్రోల్ చేయలేం. అలాంటి వాడు అంటే అలాంటి మనస్సు అన్నమాట. మనసుని కంట్రోల్ చేయలేని మనసు, అన్‌కంట్రోల్డ్ మనసు ఏదుందో అది దుశ్శాసనుడు. అందమైన మనసు ఏదుందో అది అంటే మన లోపల కొంత అందమైన మనస్సు ఉంటుంది. కొంత అన్‌కంట్రోల్డ్ నెగెటివ్ థాట్స్‌తో నిండిన మనసు ఉంటుంది. సో, అయితే మనం ఏం జేయాలి? ఈ దుశ్శాసనుడిని చంపేయాలి. ఈ అందమైన మనస్సుని. నకులుడిని పెంచాలి. దుశ్శాసనుడిని చంపేయాలి. దుశ్శాసనుడు అంటే శాసనం చేయలేని వాడు. అంటే ఆయన్ని కంట్రోల్ జేయలేం. అంటే నెగెటివ్ థాట్స్‌ని కంట్రోల్ జేయలేం గదా! నెగెటివ్‌గా ఉన్న మనసుని. మళ్ళీ అజ్ఞానంతో ఉన్న మనసుని కంట్రోల్ జేయడం కష్టం గదా! అది విధాలుగా ఉంటుంది. అస్థిరత్వాన్ని అస్థిరత్వాన్ని ఆహ్, ప్రేరేపిస్తుంది. ఏది దుశ్శాసనుడు. దుశ్శాసనుడు ఆహ్, మరి ద్రౌపదిని లాక్కొచ్చాడు. చీర ఒలిచాడు అంటే ఏమని అర్థం అంటే, ఆ స్థిరత్వాన్ని మనభంగం జేశాడన్నమాట. ఆ స్థిరత్వాన్ని అలా అస్థిరం జేస్తుంది. ఏది? దుశ్శాసనుడు జేశాడు గదా! అంటే మనలోని ఆ నెగెటివ్ థాట్స్ అస్థిరం జేస్తాయి మనల్ని. సో, అంటే దుశ్శాసనుడు లాంటి మనసు ఉండగూడదు. మన లోపల ఈ 2 కాంబినేషన్స్ ఉంటాయి. కొంత అందమైన మనస్సు ఉంటుంది. కొంత వికారమైన మనస్సు ఉంటుంది. చంచలమైన మనస్సు ఉంటుంది. అన్‌కంట్రోల్డ్ ఆ! అన్‌ట్రైన్డ్ మైండ్ గూడా ఉంటుంది. సో, ఈ మనకు అందమైన మనస్సుగా మనం తీర్చిదిద్దుకోవాలి మన మనస్సుని. అప్పుడు అది జీవితం అందంగా చూపిస్తుంది మనకి. ఈ జీవితము పాడు జీవితంగా గాకుండా ఒక అందమైన జీవితంగా ఈ జీవితంలోని మాధుర్యాన్ని చూపిస్తుంది మనకి. ఈ భౌతిక జీవితం యొక్క సౌందర్యాన్ని, అద్భుతాన్ని, ఈ దానిలోని ఉన్న ఆనందాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఆ నకులుడు ద్వారా. అంటే అందమైన మనస్సు ఉన్నప్పుడు. నకులుడు అంటే అందమైన మనస్సు. సద్బుద్ధి కూడా ఉండాలి. సరైన నిర్ణయాలు తీసుకోవడం కోసం, సత్యాసత్యాలని తెలుసుకోవడం కోసం సరైన బుద్ధి గూడా ఉండాలి మనకి. అది సహదేవుడు. ఆహ్, ఈ వైపు రావాలి. అంటే ఈ అక్కడ ఇవన్నీ పెంచుకోవడం కోసం గూడా నువ్వున్నావు. ఇవన్నీ పెంచుకోవాలి అంటే సరైన స్థిరత్వానికి ఆ ధర్మరాజు ఆ! స్థిరత్వానికి, న్యాయానికి ధర్మరాజు అయితే, న్యాయం వైపు ఆ న్యాయ ఆ స్థిరత్వం వైపు నీ ఇంద్రియ శక్తిని పెంచుకోవాలి. ప్రాణశక్తిని పెంచుకోవడం కోసం భీముడు అంటే ప్రాణశక్తిని పెంచుకోవడం కోసం నీ ఇంద్రియ శక్తులను ఉపయోగించాలి. నీ సామర్థ్యాన్ని ఉపయోగించాలి. ఆ! మరి నీ ఆత్మ యొక్క అవబోధన వినడం కోసం నీ సామర్థ్యాన్ని ఉపయోగించాలి. ఆత్మ యొక్క అవబోధన విన్నప్పుడే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతావు. సరైన సత్యాన్ని వినగలుగుతావు. సత్యాన్ని నీ జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోగలుగుతావు. నీ జీవితం యొక్క లక్ష్యం నీ ఆత్మ అవబోధ ద్వారా తెలుస్తుంది. అది నీ నీ పూర్ణాత్మ ద్వారా నీకు ఇంట్యూషన్ ఎలా వస్తుంది అంటే, నీ పూర్ణాత్మ ద్వారా నీకు ఆహ్, థాట్స్ రూపంలో గాని, ఫీలింగ్ రూపంలో గాని వస్తుంది. అది అర్జునుడికి మాత్రమే తెలుస్తుంది. అంటే నీ మనస్సు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉన్నప్పుడే నీకు ఆ ఇంట్యూషన్‌ని వినగలుగుతావు. అంటే ధ్యానంలోనే ఆ నిర్మలత్వము, ఆ స్వచ్ఛత అనేది వస్తుంది. సో, ఇవి చేసుకోవాలి అనేది మనలోని గురుతత్వము చెప్తుంది మనకెప్పుడు. సుఖాల వెంట, భోగాల వెంట ఏదో మనకు తెలిసిన పుణ్య కార్యక్రమాలు వెంట మాత్రమే వెళ్ళొద్దు. జ్ఞానం సంపాదించు. మిగతా అన్ని విషయాల్ని సంపాదించు. నీ పంచ ఇంద్రియ శక్తుల్ని సరిగ్గా ఉపయోగించు. ఒకవైపు మాత్రమే వెళ్ళకు అనేది అక్కడ మన గురుతత్వం చెప్తూ ఉంటుంది అప్పుడు. సో, అది అన్నమాట. సో, ఇప్పుడు ఎంతైంది టైం?
ఓ నేను టైం చూసుకోలేదు, 7 అయిపోయింది. యాక్చువల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనుకున్నాను 15 మినిట్స్ ముందు. సో ఇక్కడ ఇప్పటిదాకా ఏమైంది అంటే మనకు పాండవులు మరి అర్జునుడు ద్రోణాచార్యుని బంధించి ఆ ఇచ్చారు, గురునికి గురుదక్షిణ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రాజ్యం డివైడ్ చేసి అహిఛత్రము క్యాపిటల్ సిటీగా, మరి నార్దర్న్ పార్ట్ ఉత్తర పాంచాల దేశం ని ఎవరు అశ్వత్థామ వెళ్తున్నాడు, దక్షిణ పాంచాల దేశాన్ని మరి కాంపిల్య క్యాపిటల్ సిటీగా మళ్ళీ ద్రుపదుడే వెళ్తున్నాడు. అంటే ఒకవైపు కాంపిల్య అంటే ఏమిటంటే అర్థము అని చెప్పానంటే, కాంపిల్య అంటే సువాసనలు, పర్ఫ్యూమ్స్, అంటే గతయం యొక్క పుణ్యకర్మల యొక్క ఆస్వాదన, పుణ్య కార్యక్రమాల కొనసాగింపు చేస్తూనే ఇక్కడ ఉత్తరంలో అంటే హయ్యర్ సెన్సెస్ లో అవేర్నెస్ ని, అంటే అహిఛత్రం అంటే పాము పడగ, అంటే అవేర్నెస్ తో ఉండడం అంటే అన్ని జ్ఞానాలు, భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది. రకరకాల మూడో కన్ను యొక్క శక్తులు మేల్కొని మనకు ఎన్నో విషయాలు, ఆత్మజ్ఞానం యొక్క విషయాలు తెలుస్తూ ఉంటాయి. పాముకు భవిష్యత్తు తెలుస్తుంటుంది, పాముకి భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది. అంటే ఎనర్జీ ఫామ్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ వైబ్రేషన్స్ కి అది ఏమో జరగబోతుంది అని మాత్రం తెలుస్తుంటుంది. అంటే అలా మనకు ఆ ఇంట్యూషనల్ ఇన్నర్ సెన్సెస్ మేల్కొల్వడము ఉత్తర పాంచాలం. దానికి అశ్వత్థామ ఎవరు? మన గురువు యొక్క కొడుకు. గురువు అంటే మన యొక్క ధ్యాస, మన యొక్క నేర్చుకునే తత్వము, మన శక్తుల్ని మనం గుర్తుపట్టే తత్వము, మన పూర్తి సామర్థ్యము, వీటన్నింటికి ద్రోణాచార్యుడు ప్రతి. సో ఇక్కడ మనం ఆపేద్దాము. దీంట్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దాంట్లో ఇంకా బాగా సబ్జెక్టుని మనం తీసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఇప్పటిదాకా విన్న దాంట్లో కానీ ఏదైనా వేరే క్వశ్చన్స్ అయినా సరే అడగండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగండి. శ్రీకాంత్, బాగానే వినిపించిందా? క్లియర్ గా వినిపించిందా? ఏమైనా లో వాయిస్ కానీ ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యాయిందా? చాలా బాగా వినిపించింది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఎంత బాగా చెప్తుంటే క్వశ్చన్స్ కి ఆస్కారం లేదు. ఆస్కారం లేదంట. ఓకే, సో అయినా స్టిల్ ఎవరైనా మాస్టర్స్ అడగచ్చు. క్వశ్చన్స్ అడిగితే నేను ఎక్కడైనా పాయింట్స్ మిస్ అయినా కానీ, అంటే ప్రతి పాయింట్ అంటే ప్రతి దానికి అర్థం ఉంటుంది, ప్రతి ఇన్సిడెంట్ కి, ప్రతి వర్డ్ కి, ప్రతి మాటకు, ప్రతి పదానికి అక్కడ మీనింగ్ ఉంటుంది, ప్రతి ఇన్సిడెంట్ కి మీనింగ్ ఉంటుంది. కాబట్టి అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే చాలా ఉంటుంది అది. సో నేను అక్కడక్కడ పాయింట్స్ కూడా మిస్ అవ్వచ్చు. సో మీరు క్వశ్చన్స్ ఎక్కడన్నా రేజ్ చేస్తే సో దానికి నేను మళ్ళీ ఆ క్వశ్చన్స్ ద్వారా ఆ పాయింట్స్ ని కవర్ చేయొచ్చు. కాబట్టి మీరు ఇది ఒక మనకు తెలిసిన మహాభారతం లాగా వినకుండా దాని అంతరార్థాన్ని తెలుసుకుంటున్నాము అన్న ఉద్దేశంతో వినండి. అప్పుడు మీకు ఆ క్వశ్చన్స్ కూడా రైజ్ అవ్వచ్చు. జస్ట్ మనము
ఆ మహాభారతం కథని మాత్రమే తెలుసుకోవట్లేదు, ఆ కథ యొక్క అంతరార్థాన్ని డీకోడ్ చేస్తున్నాం. అంటే ఈ మహాభారతంలో ఉన్న ప్రతి క్యారెక్టరు మన మనసులోని ఒక అంశాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మహాభారతంలో జరిగిన ప్రతి ఇన్సిడెంటు మన మనసులో జరిగే అంశాలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. మన మనసులో జరిగే ఘర్షణల్ని, మన మనసులో జరిగే అలజడుల్ని, మన మనసులో జరిగే ఆలోచన విధానాన్ని, మన మనసులో ఉన్న అన్ని విషయాల్ని చెప్తూ ఉంటుంది ఈ మహాభారతం యొక్క. మన మనసే మన జీవితం, మన మనసే మన ప్రపంచం. అందుకే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉంది అని మహాభారతాన్ని ప్రశస్తిస్తూ ఈ వాక్యం చెప్పారనమాట. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉంది అని. అంటే నీ మనసే నీ జీవితం, నీ మనసే నీ ప్రపంచం. కాబట్టి నీ మనసులో ఏది ఉందో అదే బయట అంతటా ఉంది. ఇక్కడ నీ మనసులో లేనిది బయట ఎక్కడా లేదు. అంటే నీ మనసు అంటే నా మనసు అని ప్రత్యేకం కాదు, అందరి మనసులో అన్నీ ఉన్నాయి. అయితే ఏది ప్రధానంగా ఉందో అది ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ఏ అంశాలు ఎక్కువ డామినేట్ చేస్తున్నాయో అవిగా వాళ్ళు కనిపిస్తారు. కాకపోతే అందరిలో అన్నీ ఉంటాయి. అయితే మనం చేయాల్సిన ఈ జీవితంలో మనం చేయాల్సింది ఏమిటి అంటే ఆ కౌరవ అంశాలనంతా తగ్గిస్తూ పాండవుల అంశాలని పెంచుకోవడమే మన జీవితం యొక్క లక్ష్యం. అప్పుడు మన జీవితంలో ధర్మస్థాపన అనేది జరుగుతుంది. ధర్మం అంటే చేయవలసింది చేస్తాం, చేయకూడనిది చేయం. చేయవలసింది చేసి చేయకూడనిది చేయనప్పుడు అధర్మం అంటే కౌరవుల సైడ్ ఏం చేస్తుంది, ఎప్పుడు చేయాల్సింది కాదు చేయకూడనివే చేస్తుంటారు. ఆ చేసే మనం ఆల్రెడీ పాపకర్మలు సంపాదించుకొని ఆ పాపకర్మల యొక్క ఫలితాలే మనం పొందుతూ ఉంటాం కష్టాలుగా. పుణ్యకర్మల యొక్క ఫలితాలు మళ్ళీ భోగాలుగా, అంటే ఇప్పుడు పాంచాల దేశ రాజు కూడా మన లోపలే ఉన్నాడు కదా, మన పుణ్యాలు చేసి ఉంటాడు. ఆ పుణ్యకర్మల యొక్క ఫలితాలు మనం భోగాలుగా అనుభవిస్తూ ఉంటాం. సో ఈ రెండు ఎందుకు వస్తున్నాయో మనకు తెలియదు. ఆ తెలియకుండా ఒకవైపే వెళ్తూ ఉంటున్నాం అనుకో, మంచి మాత్రమే చేస్తున్నా కానీ అది మన జీవితం లక్ష్యం కాదు. మంచి కాకుండా సత్య కార్యక్రమాలు కూడా చేయాలి. పుణ్య కార్యక్రమాలు కాకుండా సత్య కార్యక్రమాలు అంటే సత్యం తెలుసుకునే కార్యక్రమాలు కూడా చేయాలి. అది జీవితం యొక్క లక్ష్యం. అప్పుడే సంపూర్ణం అవుతుంది. పాపకర్మలు చేయకుండా ఉండాలి, పుణ్యకర్మలు చేస్తూ సత్యం వైపు కూడా నడవాలి. పుణ్యకర్మలు ఒక్కటి చేస్తూ ఉన్నా సరిపోదు, అది పుణ్యం కూడా. అందుకే మనకి అన్నమయ్య చెప్పాడు కదా, ఏం చెప్పాడు? పాపకర్మలు ఇనుప సంఖ్యలు అయితే పుణ్యకర్మలు బంగారు సంఖ్యలు. కానీ సంఖ్యలే, పాపకర్మలేమో ఇనుప సంఖ్యలు, పుణ్యకర్మలు బంగారు సంఖ్యలు. తెగదు పాపము తీరదు పుణ్యం, నగి కాలము నాటకం. ఉభయ కర్మల గడి దాటినప్పుడే కైవల్యము అని చెప్పాడు. అంటే ఈ రెండు కర్మలు పాపము పుణ్యం యొక్క గడి దాటినప్పుడే కైవల్యము అని చెప్పాడు. అంటే ఈ రెండు కర్మల్ని దాటాలి. పుణ్యకర్మలు మనకు చెడు చేయకపోయినా పుణ్యం కూడా మనల్ని భోగాల్లో పెట్టి మనను భోగాల వల్ల మనము సత్యం యొక్క ప్రయత్నం చేయకుండా అదొక మాయలో ఉండిపోతాం. భోగాలు వస్తున్నప్పుడు అన్ని బాగున్నప్పుడు మనం సత్యం గురించి అన్వేషణ చేయం కదా, అదొక సంఖ్యలే. అన్ని బాగున్నాడు నాకేం పట్టింది అంటాడు, నేనెందుకు ధ్యానం చేయాలంటాడు. పుణ్యం వల్ల ఆరోగ్యం వస్తుంది, పుణ్యం వల్ల భోగాలు వస్తాయి,
పుణ్యం వల్ల అన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు, ధ్యానం చెయ్యి సత్యం తెలుసుకో అంటే నాకేం అవసరం అంటాడు, నాకంత బాగానే ఉంది కదా అంటే, మీరు చేసుకోండి అంటాడు. అంటే వాడు పుణ్యం వల్ల బంధించబడ్డాడు. అది బంగారే కదా, బంగారైనంత మాత్రాన ఏం చేస్తుంది, సత్యం వైపు వెళ్లకుండా బంధిస్తుంది మనం. కాబట్టి పుణ్యం ఒకటే సరిపోదు, సత్యకర్మలు చేయాలి. సత్యకర్మలు అంటే ఏమిటి, సత్యం తెలుసుకోవడానికి చేసే కర్మలు. అంటే అసలు జీవితం ఏమిటి, పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, పుణ్యం యొక్క ఫలితాలు ఏమిటి, పాపం యొక్క ఫలితాలు ఏమిటి, మరి అసలు జీవితం ఏమి, దేనికోసం ఉంది, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, జీవితం యొక్క పర్పస్ ఏమిటి అని తెలుసుకోవడం సత్యం. నేనెవరు, నేను ఎందుకు పుట్టాను, జీవితం ఏమిటి, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ భూమి మీద జీవితం ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతున్నాం, ఈ విషయాలంతా తెలుసుకోవడానికి చేసే కర్మల్ని సత్యకర్మలు అంటారు. ఈ సత్యకర్మలు మనల్ని శాశ్వతంగా శాశ్వత ఆనందం వైపు తీసుకెళ్తుంది. పుణ్యకర్మలు, పుణ్యం ఉన్నంత వరకు మనకు భోగాలను ఇస్తుందేమో, కానీ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ అయోమయంలో పడాల్సిందే. శాశ్వత ఆనందం ఎప్పుడు వస్తుంది, కర్మకి అతీతంగా ఎప్పుడు ఉంటుంది అంటే ఈ రెండు గడిలను, ఉభయ కర్మల గడి దాటినప్పుడే కైవల్యము అన్నాడు అన్నమాచారి. అంటే ఈ రెండు కర్మలు, పాపము పుణ్యము యొక్క గడి దాటాలి, దాటి సత్యకర్మల్లో ఉండాలి. సత్యము హైయెస్ట్ కర్మలు, కర్మాతీత కర్మలు. సత్యకర్మలు కర్మాతీత కర్మలు అంటే దేని వల్ల బంధించబడని కర్మలు. అది చేయమన్నాడు. సో అందరు మరి ఎవరు ఏం క్వశ్చన్స్ అడగట్లేదు కాబట్టి, ఎనీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి. నో క్వశ్చన్స్ అయితే యూ కెన్ క్లోజ్. ఆల్రెడీ 7:20 దాకా వచ్చాం, 20 నిమిషాలు ఎక్స్టెండ్ అయింది మనకు. నేను కరెంట్ పోయి వస్తుంటే టైం చూసుకోలేదు. ఓకే ఓకే కొండారెడ్డి మాస్టర్, ఎంతో అద్భుతంగా అది మహాభారతం మనం అనుకున్నట్టు భారతం మానవ జీవన మహాజ్ఞాన రథం పార్ట్ 8 సక్సెస్ఫుల్ గా మరి ఎంతో బాగా అద్భుతంగా చెప్పారు. మరి ఇవాళ సెషన్ మరి ఎంతో ఫుల్ జోవియల్ గా జోష్ గా చెప్పారు, చాలా బాగుంది. మరి ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్స్ చెప్పారు. అంటే మీ యొక్క ఈ యొక్క సెషన్ ని ఏదో ఒకసారి వినేస్తే కాదు, మళ్ళీ చూస్తుంటే అప్పుడు కొత్త పాయింట్స్ వస్తాయి. సో ఈ సెషన్ ని చూస్తున్న వాళ్ళందరికీ నేను అదే విజ్ఞప్తి చేస్తాను, ఈ సెషన్ కేవలం ఒక సెషన్ లా కాదు, మరి మాస్టర్ కొండారెడ్డి చెప్పినట్టు ఇది ఒక మన జీవితంతో సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మీరు ఈ ఒక కథ ద్వారా, లేకపోతే ఈ మహాభారతం యొక్క కథ ద్వారా మిమ్మల్ని మీరు ఎలా అన్వేషించుకుంటున్నారు, ఎలా తెలుసుకుంటున్నారు అన్న అంశాన్ని కూడా మనం తెలుసుకుంటాం. సో ఎప్పుడైతే ఇదైతే మనం రికార్డింగ్ చేసి కూడా పెడుతున్నాం కాబట్టి, సో మీరు మళ్ళీ ఇది ప్లే చేసి విన్నప్పుడు మరి కొత్త పాయింట్స్ కానీ కొత్త క్వశ్చన్స్ మీకు రావు. సో అలా వచ్చినప్పుడు మీరు కొండారెడ్డి మాస్టర్ కాల్ చేయొచ్చు, లేదా మన నెక్స్ట్ సండే సెషన్ లో వచ్చినప్పుడు మీరు కొండారెడ్డి మాస్టర్ని అడగచ్చు. సో నెక్స్ట్ టైం మనం ఒక 6:45కి సెషన్ ఒకసారి స్టాప్ చేసి 15 minutes మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కి పెడతాం.
లేదా ఒకవేళ 7 దాకా క్లాస్ అయిపోతే 7 to 7:15 దాకా మన క్వశ్చన్స్. సో మరి ఎంతో అద్భుతంగా చెప్తున్న కొండారెడ్డి మాస్టర్ని ఇప్పుడు ఈ టైంలో ఆఫ్ చేయడం అన్నది ఆఫ్ చేయాలంటే చాలా నాకు ఇదిగా ఉంది. కానీ మనం సమయ పాలన కూడా చూసుకోవాలి. సో దాన్ని మనం దృష్టిలో పెట్టి మనం మళ్ళీ 9వ భాగానికి మళ్ళీ నెక్స్ట్ సండేని కలుసుకుందాం. మరి కొండారెడ్డి మాస్టర్ ఇంత అద్భుతంగా చెప్తున్న ఎంతో మరి సమాచారం తీసుకొచ్చి ఇచ్చారు. సో తర్వాత దాని తర్వాత జరిగే పర్యవసనాలు ఏమిటి, మరి ఎంతో సస్పెన్స్ తో మనకి కొండారెడ్డి మాస్టర్ని ఇక్కడ అప్పించేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ దాని ముందు ఒక కథ, మళ్ళీ దాని యొక్క అంతర అర్థం అన్ని కూడా కొండారెడ్డి మాస్టర్తో అప్పటివరకు. ఓకే, బాయ్. బాయ్.